మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ సార్. వెంకటేష్ సార్ గుడ్ మార్నింగ్. వెల్కమ్ న్యూ పార్ట్నర్స్, అందరికీ విజయదశమి శుభాకాంక్షలు. ఐ హోప్ అందరూ బాగున్నారు అనుకుంటున్నాను. అందరికీ నమస్తే. అందరు ఎలా ఉన్నారు? నా వాయిస్ క్లియర్ ఉందో ఒకసారి చెప్పండి. ప్రతి ఒక్కరు కూడా విజయదశమి శుభాకాంక్షలు. సో ఈరోజు యాక్చువల్లీ నేను అడిగితే అందరూ రారు, బట్ ఎందుకంటే మంచి ఇప్పుడు ఎక్సైట్మెంట్లో ఉన్నారు అందరు కూడా. ఓకే, ఎంజారప్ప సార్ వచ్చారా? ఎంజారప్ప రానంటున్నారు కదా, అప్పుడు ఏదో అడిగారు, చెప్తుంటే మళ్ళీ బిజీ ఉన్నా అన్నారు వాళ్ళే. నా వాయిస్ క్లియర్ ఉందో చెప్పండి ఎవరైనా. చాలామంది కనిపించే అవసరం అయితే ఇచ్చాను, ఎందుకంటే మీకు చెప్పడానికి బాగుంటుంది కదా, చెప్పాలి కదా అని. వాయిస్ బాగుంది సార్. ఓకే, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ సార్. సార్, కోర్ట్ మీటింగ్ లో ఉండే ప్రతి ఒక్కరికి పీచ్ మాట పార్ట్నర్స్ అందరికి విజయదశమి శుభాకాంక్షలు సార్. ఎస్ థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సార్. మొత్తం మా టీం, మా డౌన్ లైన్ లో ఉండే అందరూ కూడా వ్యాఖ్యాన్ని ఫిక్స్ చేసాము. పెండింగ్ అయితే ఏం లేదు సార్, అన్ని కంప్లీట్ చేసాం సార్. వెరీ గుడ్ సార్, వెరీ గుడ్. థ్యాంక్ యూ చేయాలి. ఎస్ సార్, చేయాలి, చేపించాలి. వెరీ గుడ్, మంచి పని చేశారు. సో మొత్తం క్లియర్ అయింది అంటారు అందరి. ఇప్పటికైతే అందరి ఆల్మోస్ట్ అందరికి క్లియర్ అయిపోయి ఉంటాయి. కరెక్టే. ఇంకా సార్ వెల్కమ్ సార్. ఏంటి విషయాలు? శ్రీనివాస్ జీడికే సార్ ఉన్నారు, మాట్లాడండి సార్. తొర్రూరు వి పరశురాములు చాలా రోజుల తర్వాత చూస్తున్నాము. అందరికి కూడా విజయదశమి శుభాకాంక్షలు. మడిశెట్టి ఆనంద్ సార్ ఎలా ఉన్నారు సార్? బాగున్నారా? సార్ గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. ఎలా ఉన్నారు సార్? బాగున్నారా? బాగున్నా సార్. విజయదశమి శుభాకాంక్షలు సార్. థ్యాంక్ యూ మీకు కూడా సార్. అందరి తరఫున మీకు కూడా విజయదశమి శుభాకాంక్షలు సార్. సార్, మన కుటుంబ సభ్యులు, అన్నదమ్ములకు, అక్కయ్యలకు అందరికి విజయదశమి శుభాకాంక్షలు సార్. మీ గురువులందరికీ సార్. అయ్యో అట్లేం లేదు సార్, అందరం ఒకటే, నో ప్రాబ్లం సార్. అందరము ఒకటే సార్. సార్ అన్ని వాలెట్లు అన్ని క్లియర్ చేసుకొని పెట్టుకున్నా సార్. మంచి పని. అదే సార్, మనం ఎలాగే చేసుకుంటూ వెళ్ళాలి, ఎందుకంటే ప్రతిదీ కూడా చెక్ చేసుకుంటూ అలా వెళ్ళాలి. ఓకే సార్, అందరికి ధన్యవాదాలు సార్. ఓకే సార్, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ, ధన్యవాదములు మీకు కూడా. సో ఇంకా సార్ వెల్కమ్ ఎవరిబడి, అందరికి నమస్తే. సో మనం దీంతో పాటు మనం అందరికీ తెలుసు, గత 7 నెలలుగా మనము మరి ట్రేడింగ్ క్లాస్ కూడా మరి నడుపుకుంటున్నాము. అక్కడ మంచిగా వాళ్ళు కూడా ట్రేడింగ్ చాలా బాగా నేర్చుకుంటున్నారు. సో మనకి కొత్త వాళ్ళకి ఇప్పుడు మళ్ళీ 4వ తారీఖు నుంచి స్టార్ట్ అవుతుంది. సో మరి ఓకే, మీరు పంపించిన వాళ్ళు ఓకే, ఇంకా ఎవరైనా మీ పేర్లు పంపించిన వాళ్ళు ఓకే, నేను ఆల్రెడీ గ్రూప్లో యాడ్ చేశాను మిమ్మల్ని. బట్ ఇంకా కూడా ఎవరైనా ఉంటే కూడా మీరు యాడ్ అవ్వచ్చు. ఓకే, సో పార్ట్నర్స్, సో ఎందుకంటే మనం చేసేదే క్రిప్టో వర్క్, అలాగని చెప్పేసి ఏది పడితే అది చేయాలని కాదు.
బట్ విషయం ఏంటంటే అప్పుడప్పుడు మనము ఇక్కడ ఖచ్చితంగా మనము క్రిప్టో సంబంధించిన అన్నీ కూడా మనం ఇక్కడ తెలుసుకుంటున్నాము. ఎందుకంటే కంపల్సరీ మనం తెలుసుకోవాలి. అంటే చేయడం చేయకపోవడం తర్వాత, బట్ తెలుసుకోవాల్సిన బాధ్యత ఉంది అన్నమాట, తెలుసుకోవాల్సిన అవసరం ఉంది అన్నమాట. అందుకే సో నేర్చుకునే వాళ్ళు నేర్చుకోవాలనుకుంటే కనుక నాకు నెంబర్ సెండ్ చేయండి. మీ నలుగురు నేను ఆల్రెడీ సెండ్ చేశాను. మీరు మళ్ళీ మెసేజ్ చేయాల్సిన పని లేదు. మీకు ఆల్రెడీ గ్రూప్లో యాడ్ చేశాను, మీరు చూసుంటారు మేబీ. ఓకే, సో నో ప్రాబ్లం సార్. మీ నలుగురు యాడ్ అయిపోయినాయి ఆల్రెడీ. ఓకే సార్, నేను కొత్త వాళ్ళకి చెప్తున్నాను అనమాట. ఓకే, సో డియర్ పార్ట్నర్స్, మనకి 24th నాడు, మళ్ళీ 4th నాడు మనకు స్టార్ట్ అవుతుంది. ఇప్పుడు కూడా ఒకరోజు సార్ పంపించారు. ఓకే సార్, నో ప్రాబ్లం సార్. మీకు నా వాట్సాప్ నెంబర్ లేదా సార్? ఒకసారి వాట్సాప్ నెంబర్ ఉంటే కనుక నా వాట్సాప్ నెంబర్ మీకు పంపిస్తున్నాను. ఇప్పుడు పంపించాను సార్కి. ఓకే, ప్లస్ నాది నా నెంబర్ సార్. నా వాట్సాప్ నెంబర్ 9656015128 అని రాసుకొని అందులో మెసేజ్ పెట్టండి సార్. ఓకే, మీకు సార్ ఇప్పుడు మీరు పంపించిన ఇద్దరికి పెట్టాను. సో మీ ముగ్గురు సార్, మీ నలుగురు వద్దు సార్. మీ నలుగురు ఆల్రెడీ మీరు నిన్న మాకు మెసేజ్ చేశారు కనుక అది చేయగద్దు. ఓకే, లైవ్లో ఉన్నారని చెప్తున్నాము. ఓకేనా? సో యాడ్ లేని వాళ్ళకి మీరు ఓకేనా? సో ఓకే, సో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు మరి నేర్చుకోవచ్చు సార్. అక్కడ బలవంతం ఉండదు, ఏదైనా కూడా యాజ్ యువర్ విష్. మనకి మన ఇష్టమైతేనే ఏదైనా కూడా, రైట్? ఓకే, థ్యాంక్ యూ సార్. మీది ఇప్పుడు మీరు మీ నెంబర్ కూడా ఇదేనా సార్? ఇది మీ నెంబర్ కూడా ఇదే సార్? మళ్ళీ స్పెషల్ నెంబరు 63324. ఓకే సార్, మళ్ళీ మీరు స్పెషల్గా పంపించాల్సిన పని లేదు. బట్ నా దగ్గర ఉంది మీ నెంబర్ సార్. మరి ఇంతకుముందు ఎప్పుడైనా మనం మాట్లాడుకుంటామో నాకు తెలీదు. సో ఓకే, శ్రీనివాసరెడ్డి సార్ ఉంది మన దగ్గర, ఇంతకుముందు కూడా నెంబర్ ఉంది. ఓకే సార్, నేను యాడ్ చేస్తాను. ఓకేనా సార్? నో ప్రాబ్లం. ఓకే, సో ఓకే సార్, మీకు కూడా ఓకే, ఇద్దరు పంపించారు. ఓకే, ఇట్స్ ఓకే సార్. సో ఎందుకంటే మరి ఇక ఎల్లుండి నుంచి మనకు అది స్టార్ట్ అవుద్ది. ఓకేనా? రేపు కూడా మనకు ఛాన్స్ ఉంది. ఎవరైతే మీరుగా మీకు నేర్చుకోవాలని ఉంది, సో టైం ఇవ్వగలను అంటే కనుక మీరు నేర్చుకోవచ్చు. ఓకేనా సార్? ఓకే, థ్యాంక్ యూ. సో ఇంకేంటి సార్, ఈరోజు మరి అందరు కూడా దీపావళిలో ఇదిగా ఉంటారు, సారీ దసరా మరి సెలబ్రేషన్లో ఉంటారు. అయినా కూడా నో ప్రాబ్లం, ఎవరైతే మీటింగ్కి వస్తారో వాళ్ళతో మనం సో డిస్కస్ చేసుకుందాం. సో మనం ఉంటే కొంచెం తెలుసుకుందాం. ఇంకా సార్ చెప్పండి, షేర్ చేసుకోండి సార్. ఇక ఇంత మంచిగా మనము టైం ఉంది మనకి, ఇలా ఇంత మంచి టైం ఉన్నప్పుడు మనం మంచిగా. ఎస్ సార్, వెల్కమ్ సార్. నమస్తే సార్, రాజు సార్. నమస్తే సార్. నమస్తే సార్. నమస్తే కేవీ యాదవ్ సార్, వెల్కమ్ సార్. వెల్కమ్ సార్. మన పీయూసీ మెటా కుటుంబ సభ్యులందరికీ నమస్కారం సార్. అందరికీ దసరా శుభాకాంక్షలు సార్. ఎస్ సార్. ఎల్లి బరాపరు ఫార్మింగ్ వ్యాలెట్ టోకన్ టేకింగ్ మొత్తం అన్ని చేసేసాము. తర్వాత ఫిజికల్ ఫార్మింగ్ కూడా మేము ఈ రోజు విత్తనం వేసాం సార్. తెల్ల వైట్ జువారి ఫిజికల్ ఫార్మింగ్. అంటే ఫిజికల్ ఫార్మింగ్ అంటే అర్థం కాలే. ఓకే ఓకే, అదే ఇప్పుడు ఓకే అర్థమైంది సార్. ఏం చేశారు సార్? ఏం వేశారు? జొన్న జువారి సార్, వైట్ జువారి. ఓకే జొన్న సార్. రైట్, వెరీ గుడ్ సార్, వెరీ గుడ్. ఓకే. నెక్స్ట్ సెనా. అది అది సార్. థ్యాంక్ యూ సార్ అందరికి. థ్యాంక్ యూ. సో డియర్ పార్ట్నర్స్, ఇంకా సార్ చెప్పండి, ఏంటి విషయాలు సార్? నువ్వు లేకుంటే మీటింగ్ నడుస్తుంది సార్. ఎవరు మాట్లాడరు. ఎంత బిజీగా ఉన్నా, దావలో పోతున్నా, ఇంట్లోకి వచ్చినా, బయటికి వచ్చినా, మీరు ఎంత ఆఫీసులో ఉన్నా కూడా మీరేమో మీటింగ్ ఏమో ఆన్ చేస్తున్నారు, మాట్లాడుతూనే ఉన్నారు. ఏదో టైంలో బిజీగా ఉన్నాను కూడా మన వాళ్ళు ఎవరు మాట్లాడడం లేదు సార్. ఏం చేస్తారు? ఎందుకంటే ఇదే ప్రైస్ వల్ల మన వాళ్ళంతా నిరుత్సాహం అయిపోయారు సార్. ఆ ప్రైస్ అనేది కొంచెం పెరిగితే 10 రూపీస్, 20 రూపీస్, 50 రూపీస్ ఎంతో కొంత పెరిగితే మన వాళ్ళంతా హ్యాపీ అయిపోతారు. అందరు బాగా మాట్లాడతారు సార్. ఆ మాటలు అనేది రాకుండా సార్. రావాలంటే రాలేకుండా సార్ మాటలు, అంతే. ఏం మాట్లాడలేకపోతున్నారు సార్.
అంతే సార్. అందరూ మాట్లాడగలరు. ఏమంటే అదే ప్రైస్ వల్ల అందరూ ఎమోషనల్ అయిపోయారు సార్. కానీ సార్ ముందుంది దేవుడు ముందు చూస్తాడు. నెక్స్ట్ అంతేగా. అదే సార్ వెయిట్ చేస్తాం. అది కూడా చాలా డిలే చేస్తుంది, అంటే లేట్ అవుతుంది. సో కాకపోతే ఏంటంటే వాళ్ళేమో మరి మేము అడుగుతానేమో బిఎన్బి వాళ్ళతో మనము కొలాబరేట్ అయి ఉన్నాము, అందుకని చెప్పేసి అది ఫినిష్ అయితే కాదని చెప్తారు. బట్ సిస్టమ్ దగ్గర ఫండ్ చాలా ఎక్కువ ఉన్న మాట మనకు వినబడతాయి, అంటే మనం వెళ్ళి చూడలేదు కానీ. బట్ విషయం ఏంటంటే అలా ఉన్నప్పుడు వాళ్ళు మనకు ఎంతైనా చేయగలుగుతారు. కాకపోతే మరి వాళ్ళు చేయాలనుకుంటే ఏదైనా చేయగలుగుతారు, బట్ కాకపోతే ఎందుకు చేయట్లేదని కూడా ప్రాబ్లం. అందుకని చెప్పేసి అందరు కూడా సిస్టమ్, ఎందుకంటే నిజంగా కానీ ఎంత మనం అనుకున్నా కూడా సార్, మనం ఇలా పోతుంది అలా పోతుంది అనుకున్నా కూడా, బట్ ఎక్కడో ఒక సిస్టమ్ మనకి ముందుకు తీసుకోవాల్సిన అవసరం ఉంది సార్. బట్ అదే అందుకే కదా సార్ మనం ఇప్పుడు, ఎందుకంటే ఇప్పుడు నాలాంటి వాడిని కూడా, నేను కూడా ఇక్కడ ప్రతిరోజు అంటే ఉన్నట్టు మాట్లాడితే కూడా అది నెగిటివ్ కిందకి వస్తుంది కనుక అందుకని చెప్పేసి నేను మాట్లాడను సార్. కాకపోతే అందుకే నేను ఎవరిని కూడా చూస్తున్నారు మీరు, మనం ఎవరిని కూడా ఏం అనలేకపోతున్నాం, అంటే ఎవరైనా అట్లా అనమాట. సో అందుకని చెప్పేసి మనం ఎక్సైట్మెంట్ ఎవరికైనా ఇవ్వాలి అంటే కనుక మనం ఎక్సైట్మెంట్ లో ఉండాలి. లేకపోతే ఇప్పుడు మీ అందరినీ నేను మాట్లాడివ్వలేను, లేకపోతే నేను సరైన సమయానికి మీటింగ్ ఆన్ చేయలేను, లేకపోతే మీరు ఎవరు మాట్లాడకున్నా కానీ వాళ్ళే మాట్లాడతలేరు నేనకేందన్న ఒక ఆలోచన ఆటోమేటిక్గా వచ్చేస్తారు మనసులోకి. అందుకని చెప్పేసి నేను కొద్దిగా నేను ఎక్కువ నెగిటివ్ థాట్లోకి వెళ్ళను. అందుకని చెప్పేసి ఉన్న నిజాలు కూడా అప్పుడప్పుడు మాట్లాడితే ఏమవుతుందంటే సార్, మళ్ళీ మనస్ఫూర్తిగా నేను మాట్లాడలేకపోతాను అనమాట ఇక్కడ. అవును కదా సార్, నేను ఇప్పుడు అవన్నీ నాకు కూడా, ఎందుకంటే మీరు అప్పుడప్పుడు అంటే నువ్వంటే మీరు కదా సార్, అందరు పబ్లిక్ మాట్లాడేది కూడా 100% కరెక్టే. బట్ నేను వాటిని నా మనసులోకి అండ్ నా మైండ్లోకి నేను ఇలా తీసుకుంటే సరే పొద్దున నేను అంటే ఇట్లా ఏమంటారు సార్, మనసు విప్పి ఇక్కడ నేను సిస్టమ్ గురించి షేర్ చేసుకోలేకపోతా. అందుకనే నేను వాటిని నా మైండ్లోకి తీసుకోను సార్, అందుకు నా మనసులో తీసుకోను. బట్ అందరూ మాట్లాడేది కూడా వాళ్ళ యొక్క మైండ్ సెట్ని బట్టి ఉన్న సిస్టమ్ గురించి వాళ్ళు మాట్లాడుతున్నారు. బట్ కాకపోతే నేను ఎందుకు అట్లా మైండ్లోకి తీసుకోనంటే చెప్పను కదా సార్, నేను మైండ్లోకి తీసుకుంటే మళ్ళీ నేను మీటింగ్ సరిగ్గా చేయలేను. ఏమంటారు సార్? అదే మీదే కరెక్ట్ అని చెప్పేసి నేను దాన్నే లోపలికి ఆవగించుకున్నాను అనుకోండి, నేనేం మాట్లాడలేకపోతా. సో అది సార్. బట్ చలో ముందుకు వెళ్ళాలి. ఇప్పుడు మళ్ళీ అలాగని చెప్పేసి నేను కొత్తగా వచ్చిన వాళ్ళు ఇంటి బరువుగా స్టార్ట్ అయిన కొత్తగా వచ్చిన వాళ్ళందరికి ఇబ్బంది ఏం లేదు సార్. మనము పట్టించి ఉన్నాం కాబట్టి స్టార్టింగ్ లో ఎక్కువ ప్రైస్ పెట్టి కొన్నాం కాబట్టి అందరికి లేట్ ప్రాసెస్ అనేది అందరికి నిరుత్సాహం అయిపోయింది. అవును. అంటే అప్పటికి ఏమైందంటే మనకు అవగాహన లేదు, ఇది క్రిప్టో ఇది మరి మళ్ళా తగ్గొచ్చు పెరగచ్చు అనుకునేంత అవగాహన ఏమో మనకి లేకుండా పోయింది. సో మనం ఒకటే ఆలోచించుకున్నాము, ఇది ఖచ్చితంగా పైకి వెళ్తుంది కదా అనుకున్నాము. సో అది అనుకోకుండా ఇది కింది పడేసరికి పబ్లిక్ కి ఏంటంటే కొద్దిగా నమ్మకం $2 $3 పైకే చూసినాం మనం. అవును సార్. అదే ఫార్మింగ్ వల్ల లాస్ ఏం లేదు సార్, ఫార్మింగ్ చేసుకోవడం వల్ల లాస్ లేదు. ఇక్కడ ఏమైంది సార్, ఇప్పుడు మీకు తెలుసు నాకు తెలుసు ఫార్మింగ్ లో లాస్ లేదన్న విషయము. కాకపోతే ఏమవుతుందంటే సార్, చిన్న వ్యక్తులు అంటే కొద్దిగా అంటే అందరూ కూడా అంటే మనము ఓవరాల్ చూడాల్సి వస్తుంది అనమాట అందరికీ. అంటే ఇప్పుడు ఎగ్జాంపుల్ మనీ అవసరం లేని వాళ్ళకి ఏంటంటే నో ప్రాబ్లం. బట్ ఏమవుతాయంటే ఇక్కడ సార్, కొంతమంది ఏం చేశారంటే వాళ్ళ దగ్గర ఉన్న మనీని తీసుకొచ్చి పెట్టేశారు. అది తప్పు అయిపోయింది అక్కడ. అంటే వాళ్ళ దగ్గర ఉన్నాయి 50,000 అనుకోండి, ఎగ్జాంపుల్ తీసుకుంటే వాళ్ళ దగ్గర ఉన్నాయి 50,000, ఆ 50,000 తీసుకొచ్చి ఇందులో పెట్టేశారు. అట్లా అన్నమాట. అందుకని చెప్పేసి వాళ్ళ గురించి మనం ఆలోచిస్తే ఏమవుతుందంటే ఇక్కడ సార్, అరే నేను ఫార్మింగ్ చేసినా వస్తుంది కరెక్టే, ఎడ్లబొడ్డు చేసినా వస్తుంది కరెక్టే, దాన్ని నేను బయటకు తీద్దామంటే అది లేదు ఒకటి, తీసినా కూడా ఎక్కువ బెనిఫిట్ లేదు ఒకటి. అక్కడి నుంచి వెళ్ళి ఎవరికైనా ఫార్మింగ్ చేసి డబ్బులు తీసుకుందామంటేనేమో ప్రైస్ ఇట్స్ వెరీ 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 లో ప్రైస్. అట్లా ఇక్కడ
దీనివల్ల కొద్దిగా పబ్లిక్కి సో ఎక్సైట్మెంట్ అనేది కోల్పోతారు అనమాట సార్. అవును సార్. అట్లా వాళ్ళ గురించి వాళ్ళు ఓకే, బట్ మనకేంటి అంటే మనకంటే ఇక్కడ ఎగ్జాంపుల్ సో కొద్దిగా దీని మీదనే బతకాల్సిన అంటే దీని మీదనే ప్రజెంట్ సిచ్యువేషన్లో ఇందులో డబ్బులు వస్తేనే నా జీవనాధారాన్ని కొనసాగాలంటే మాత్రం కొంచెం ప్రాబ్లం, కష్టం సార్. ఏమంటారు సార్? అది కష్టం అట్లా. కరెక్ట్ సార్, కరెక్ట్ సార్. సో అందుకే ఇలాంటి వాళ్ళ గురించి కూడా మనం ఆలోచించాల్సిందంటే ఇలాంటి వాళ్ళు కూడా ఉన్నారు మన మన పార్ట్నర్స్. సో మస్తుగా ఉన్నారు సార్, ఎందుకు లేదు సార్. మస్తు ఉన్నారు. ఇప్పుడు చూడండి సార్, ఇప్పుడు అవునన్నా కాదన్నా మనలాంటి వాళ్ళేమో డబ్బులు కొద్దిగా పర్లేదు అంటే ఈ రోజులో నేను రాకుండా నేను ఇంకొక 2-3 సంవత్సరాలు నేను ఎలా తీసుకుంటాను అంటే ఎలా తీసుకోవాలంటే మీకు అర్థం కాదు సార్. నేను ఎలాగోలాగా నేను అదే అర్థమైంది సార్, అర్థమైంది. అట్లా ఎలా తీసుకుంటాను వాళ్ళకి బెటరు. కొంతమంది ఏమో తెలివిగా కొంతమంది ట్రేడింగ్ నేర్చుకొని అందులో నుంచి వెళ్ళి కొంతమంది డబ్బులు తీసుకుంటున్నారు, వాళ్ళకు కొంచెం పర్వాలేదు. కొంతమందికి ఇంకా వేరే సిస్టాలు కూడా ఉన్నాయి. అన్ని అంటే 100కి 90% ఫెయిలే కానీ 10%లో కొన్ని ఉన్నాయి సిస్టాలు. అలాంటి వాళ్ళు చేసుకున్న వాళ్ళకి అలాగే కొంచెం పర్వాలేదు ఇక్కడ. తర్వాత ఇంకోటి ఏంటి సార్, కొద్దిగా ఇక్కడ కూడా ఫ్లక్చువేషన్ జరిగినప్పుడు అంటే కొంటూ అమ్ముతున్న వాళ్ళకి పర్వాలేదు. బట్ ఇక్కడ ప్రాబ్లం వచ్చిందల్లా ఏంటంటే అసలు దీని మీద డిపెండ్ అయి ఉన్న వాళ్ళకి మాత్రం చాలా చాలా కష్టం. కష్టం సార్, కష్టం సార్. అదే సార్ ఇక్కడ ఎందుకంటే ఇక్కడ అందరికీ ఎగ్జాంపుల్ కొంతమందికి మనం ఇక్కడ నేర్పుతున్నాము అంటే సో ఎంతమందికి వాళ్ళు నేర్చుకున్నారు, ఎంతమంది చేసుకుంటున్నారు అన్నది పక్కన పెడితే, బట్ మనమైతే ఎంతో కొంత ఇక్కడ నాలెడ్జ్ ఇస్తున్నామని చెప్పేసి నేను అంటాను. మరి అది మీ మాటలో రావాలి. సో మనము ప్రతి ఒక్కరికి కూడా చెప్పడానికే ప్రయత్నం చేస్తున్నాం సార్. ఈ విధంగా ఉంటుంది, ఈ విధంగా మనము ఇది అని ఇట్లా ఈ విధంగా మనము చెప్పుకుంటూ అయితే పోతున్నాం సార్. నాడు నాలెడ్జ్ అంటే ఇప్పుడు సార్ మీ వల్ల ఒకటి అంటే మీ గురించి గొప్ప చెప్పుకోవడం కాదు, మీరు ఆ సలహా మీరు సిస్టమ్ లో ఇచ్చారు కదా ట్రేడింగ్ నేర్చుకోవాలని సార్, అనిరుద్ధ్ సార్ను మీరు. అయితే మా అబ్బాయి జాబ్ పరంగా పోకుండా ఎందుకు నేను ఈ సిస్టమ్ లో ఎందుకు వచ్చినానో ఏం కొత్త ఆ దేవుడు నన్ను ఎందుకు తీసుకొచ్చినాడో, ఆ సిస్టమ్ లో వచ్చినందుకు మా అబ్బాయిని కూడా జాబ్ పరంగా తీసుకుపోకుండా మా అబ్బాయిని కూడా ఈ రూట్ లో నడిపించినందుకు, ట్రేడింగ్ నేర్చుకునేందుకు మా అబ్బాయి ఇప్పుడు నాకు ఒక చేతి కింద ఒక కట్టె మాదిరి, ఒక సపోర్ట్ మాదిరి సార్. పెద్ద ట్రేడింగ్ చేస్తూ రోజు 5,000, 10,000, 15,000, 20,000 కూడా రోజు సార్ ఇంట్రెస్ట్ ఆఫీస్ లో కూర్చొని రోజు కంటిన్యూగా మా అబ్బాయి చేస్తూ ఉన్నాడు సార్. నాకు మా అబ్బాయి వల్ల చాలా సపోర్ట్ అయింది సార్. క్రిప్టో ప్రపంచం అంటే ఏంటని తెలిసింది. నాతో పాటు ఉండే బిజినెస్ మ్యాన్లు అంతా మొత్తం శనగ వ్యాపారం చేసే బిజినెస్ మ్యాన్లు అయితేనేమి, వ్యవసాయదారులు అయితేనేమి, ఈ బిజినెస్ ఏంది అని అడుగుతుంటే వాళ్ళకు చెప్తుంటే తెలియజేస్తుంటే ఓహో అలానా, ఎప్పుడు ఈ బిజినెస్ అయినా నువ్వు కొత్త బిజినెస్ కనిపెట్టినావా అనేది కొంతమందికి. ఏమంటే ఈ మధ్య కేవలం ప్రైస్ తగ్గిపోయింది కాబట్టి పీఎస్ మాట, లేకుంటే అప్ అండ్ డౌన్ ఆడుతూనే కూడా ఎంతో మందిని నేను క్రిప్టోలు తీసుకొచ్చేటోళ్ళను సార్ మా ఊర్లో ఇక్కడ. కాబట్టి ప్రైస్ తగ్గిపోవడంలో వాళ్ళ ఊరికి విషయం తెలియస్తున్నా, ట్రేడింగ్ చేయాల డబ్బులు సంపాదించుకుంటున్నా గానీ ప్రైస్ పెరగలేదు కాబట్టి వాళ్ళని తీసుకురాలేకపోతున్నా. రైట్. అందరూ ట్రేడింగ్ నేర్చాలంటే అందరూ నేర్చుకోలేరు కదా సార్, నేర్చుకోలేరు. అవునవును. నేను మాట్లాడేది ఏంటంటే సార్, మనం కొద్దిగా ఏం చేస్తున్నామంటే ఇక్కడ సో కొద్దిగా ఇప్పుడు మనం పీవీసీ మీటర్లో ఉన్న అప్డేట్ను చెప్తూ, సో పీవీసీ మీటర్లో కొంచెం ఫ్లక్చువేషన్ జరిగినప్పుడు ఇలా చేసుకోండి అని చెప్తూ, కొంతవరకు ట్రేడింగ్ చెప్తూ, కొంతవరకు ఇక వాళ్ళకు సొంత కొన్ని మనం చెప్పిన కొన్ని, తర్వాత వాళ్ళు సొంతంగా అట్లా కొద్దిగంత ముందుకు వెళ్తున్న వాళ్ళకేమో పర్వాలేదు. కానీ డిపెండ్ ఎవరైతే పాపం పీవీసీ కొంతమంది ఉన్నారు సార్, పీవీసీ మీటర్ మీద దీని మీదనే డిపెండ్ అయి ఉన్న వాళ్ళకి మాత్రం కొంచెం కష్టతరం అవుతుంది అనమాట అట్లా. సో దానివల్ల పబ్లిక్ ఇన్వెస్ట్మెంట్ ఎక్కువ పెట్టి చాలా మంది వెయిట్ చేస్తారు సార్, చాలా మంది బాధతో ఉన్నారు సార్. రైట్. వాస్తవం సార్, అదే కదా. అయితే ఇన్వెస్ట్మెంట్ ఎక్కువ పెట్టినా పర్వాలేదు, బట్ లైవ్ లో ఉండాలా. వాళ్ళు ఏంటంటే లైవ్ లో ఎప్పుడైతే ఉంటారో సార్, లైవ్ లో అంటే సార్ మేము కూడా ఇప్పుడు మీ అందరికి తెలుసు లైవ్ లోనే ఇక్కడ కొన్నాం మేము కూడా. కానీ అది 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 కొద్దిగా అటు ఇటుగా అవుతున్నప్పుడు దాన్ని మనం ఇప్పుడు ఏం చేయాలా అనేది ఆలోచించి మనము మార్చుకోవడం జరిగింది. మీరు చేశారు సార్, అందరూ చేయలేకపోయారు సార్. అదే వాళ్ళ తప్పు అనట్లేదు సార్, నేను వాళ్ళ తప్పు అనట్లేదు నేను, ఎందుకంటే వాళ్ళకి తెలియదు. ఇప్పుడు వాళ్ళు కూడా చేసేవాళ్ళు, వాళ్ళకి తెలిస్తే వాళ్ళు కూడా చేసేవాళ్ళు.
అవును సార్. అట్లా అట్లా నేను అనేది ఏంటంటే సార్, ఎందుకంటే నేను అనేది ఏంటంటే వాళ్ళకి తెలియక ఉమ్, పాపం వల్ల అవును. ఇలా వాళ్ళు కొంతమంది తెలియకపోయింది అని అనేది నాకు వచ్చాను అనమాట. నా దాన్ని బాధ అనుకోవాలి, ఎందుకంటే నేను దాన్ని బాధ అనాలి. సో అట్లా అవునులే సార్. అందుకని చెప్పి సార్ అట్లా అందుకని మరి ఏం చేద్దాం సార్ అట్లా కొంతమంది లైవ్లో లేక, కొంతమంది మీటింగ్కి రాక, కొంతమంది సో ఇక ఎందుకు లేక మళ్ళీ మనం అసలు కొని పెట్టుకున్నాం కదా, ఇక పెరిగిన తర్వాతనే తీసుకుందాంలే అనుకునే వాళ్ళకి కొద్దిగంత చుక్కెదిరినట్టు అయిందనమాట. బట్ ఏంటి బట్ సార్ అక్కడ ఇప్పుడు నిజం చెప్పాలంటే ఒకటి చెప్తాను సార్ ఇక్కడ. సార్ చెప్పండి. కాదు సార్, ఇప్పుడు అప్పుడు ప్రైస్ అంత ప్రైస్ పెట్టి మనం 1800 అదే 1250 పెట్టి 1300 పెట్టి మనం ప్రైస్ పెట్టి కొన్నాము. ఆ అమౌంట్ కు ఈ రోజు 1 రూపీస్ అంటే గుండెలు ఢమాంటాయి సార్. మామూలుగా అయితే అవునవునవును అవునవును సార్, అవును సార్. ఆశామాషి విషయం కదా సార్. అలాంటి నిలబడాలంటే ఆశామాషి కాదు. ఎంత ఇన్వెస్ట్మెంట్ పెట్టాం సార్? 10,000 కాదు, 20,000 కాదు, లక్షలు కాదు, 2 లక్షలు కాదు, 25 lakhs పెట్టాను నేను అయితే. ఎందుకంటే ఫార్మింగ్ అని ఫుల్ ఫార్మింగ్ లో పోయినాం సార్. మా సిస్టమ్ జయరాముడు సార్ అయితేనేమి, మా లక్ష్మయ్య సార్ అయితేనేమి, ఇంకా మా జమారెడ్డి సార్ అయితే అందరు మొత్తం, లక్ష్మయ్య సార్ మా హెడ్ మాస్టర్ మొత్తం అందరు మా జమనోడ్ టీం అంతా. ఆ సోమసుందరెడ్డి సార్ కొంచెం బ్యాక్ పోయినాడు, ఆయన ఫార్మింగ్ తక్కువ చేసినాడు. మేమందరము ఫార్మింగ్ ఎక్కువ పోయినాం సార్. ఫార్మింగ్ పోవడంలో ప్లస్ అయిపోయినాం. వ్యాలెట్ అసెట్ అనేది పెంచుకున్నాం కానీ కోటి అబో, 1.5 అయిపోతూ 25 కూడా 1.5 అబో కనిపిస్తుంది మనకు. అవునవునవును పెట్టింది 1.5, 25 అయితే అది 1.5 ఈ కూర్చుంది. అవును 1.5 అయింది సార్. అది మొత్తం టార్గెట్ చేస్తే నేను అవును రీసైక్లింగ్ చేసుకుంటూ పోయినది మీకు. అవునవునవును కాబట్టి చాలా ప్లస్ అయిపోయినాం సార్. ఏమంటే అయితే ఆ రేటు చూస్తే మాత్రం గుండెలు ఢమాంటాయి సార్. ఉంటాయి, ఎందుకంటే అది గుర్తు చేసుకుంటే కూడా ప్రాబ్లమే. అబ్బాబ్బాబ్బా అసలు ఘోరం సార్. అయితే ఒక్క విషయం సార్, ఒక $10 20 రూపీస్ ఎంతో కొంత, ఒక 10 రూపీస్ కానీ 20 రూపీస్ కానీ పోతే మన వాళ్ళు కనెక్టెడ్ వ్యాలెట్ లో పెట్టుకున్నారు కాబట్టి ఎవరు కొంత ఇన్వెస్ట్మెంట్ ఎంతో కొంత పెట్టినే తీసుకున్నాక మళ్ళీ ఎంత టైం పట్టినా కూడా కైపడతారు సార్ మన వాళ్ళంతా. కొంచెం ఎంతో కొంత లక్ష పెట్టిన వాళ్ళు, నిజం సార్. 50,000, అవును 2 lakhs పెట్టిన వాళ్ళు 1 లక్ష, 2 లక్షలు, 2 లక్షలు అమౌంట్ తీసుకుంటే చాలు. మళ్ళీ లేటుగా వచ్చిన కూడా ప్రాసెస్ ఇబ్బంది పడరు సార్. ఎందుకంటే కేవలం వచ్చి 1 రూపీస్ కానీ ఆగిపోయింది కాబట్టి అందరూ డల్ అయిపోయినారు సార్. ఏం మాట్లాడలేకపోతున్నారు. ఏమంటే మీకు ఆ బలం ఇచ్చాడు, మీరు సిస్టాన్ని మీరైతేనేమి, శంకర్ సార్ అయితేనేమి, తర్వాత రమేష్ సార్ కానీ, ఇంకా ఏసు రాసు, కొంతమంది లీడర్స్ అంతా ఉన్నారు కాబట్టి, మన కోట అందరు లీడర్స్ అంతా ఉన్నారు కాబట్టి నడుపుతూ మనకేదో చంద్రశేఖర్ సార్ పాపం ఎంత ఆయన కూడా పాపం చాలా సిస్టాన్ని తీసుకొని వస్తున్నాడు. మీరు ఎప్పుడైనా బిజీగానే కూడా ఇట్లా ప్రతి ఒక్కరు వేస్ట్ గా అందరు నిలబడిపోకుండా మీటింగ్ అయితే కాపాడుకుంటూ వస్తున్నారు సార్. అది మాకు సంతోషంగా ఉంది సార్. మేము ఏం మాట్లాడలేము, ఏమంటే ఎప్పుడోసారి మాట్లాడగలము. అది సార్. థ్యాంక్ యూ సార్. గోవింద్ సార్ నమస్తే సార్. జమారెడ్డి సార్ అందరికి నమస్కారం సార్. థ్యాంక్ యూ సార్. నమస్తే. థ్యాంక్ యూ. యా సో ఓకే సార్, ఒక్క నిమిషం నాకు ఒక వాయిస్ మెసేజ్ వచ్చింది ఇక్కడ. ఆనంద్ బాబు సార్ అని చెప్పేసి, ఆనంద బాబు అని చెప్పేసి ఇప్పుడు ఎంటర్ చేస్తారు కానీ సార్ మాట్లాడరు. మరి వాయిస్ ప్రాబ్లం ఏంటో తెలియదు. ఆనంద బాబు సార్ మీకు అడ్మిట్ ఆప్షన్ ఇచ్చాము, మాట్లాడండి సార్. ఆనంద బాబు మీరు చాలాసార్లు వచ్చినట్టు తెలుసు, బట్ కాకపోతే మీరు మాకు సార్. నమస్తే సార్. నమస్తే సార్. నమస్తే సార్. బాగున్నారా? బాగున్నాం సార్. మీరు బాగున్నారా సార్? బాగున్నా సార్. హ్యాపీ విజయదశమి సార్. చెప్పండి సార్. ఓకే సార్. చెప్పండి సార్, ఏమైనా మాట్లాడాలనుకుంటున్నారా? ఓకే, థ్యాంక్ యూ సార్. ఒక్క నిమిషం, ఒక వాయిస్ మెసేజ్ వచ్చింది. ఆ వాయిస్ మెసేజ్ ఏంటంటే మళ్ళీ మాట్లాడతా. ఓకే, సో మరి పార్ట్నర్స్ చెప్పండి సార్, ఇంకా షేర్ చేసుకోండి సార్. మంచిగా టైం ఉంది, ఏముంది సార్, ఎప్పుడు బిజినెస్ అయినా. ఒక్కోసారి మనం ఇక్కడ సిహెచ్ నాగిరెడ్డి RS వెల్కమ్ సార్.
వెల్కమ్ సార్. ఇక్కడ సిహెచ్ నాగిరెడ్డి సారు, నాగిరెడ్డి. సార్ జోలో పెట్టుకుంటే నొక్కొని వచ్చింది సార్. ఓకే సార్, ఓకే సార్, ఓకే, నో ప్రాబ్లం సార్, నో ప్రాబ్లం సార్, థ్యాంక్ యూ సార్. అనుకోకుండా ఓకే ఏంటంటే ఓకే సార్. సో ఇంకా సార్ మీ యొక్క విషయాలు ఏంటి, ఏమన్నా మాట్లాడు సార్, ఏదో ఒకటి మాట్లాడితే మీరు సార్ మీరు వీటిలో పెట్టండి సార్, నేను వీడియో చేస్తాను. ఓకే ఓకే సార్ నమస్తే సార్. నమస్తే సార్, వెంకటేశ్వర సార్, ఎలా ఉన్నారు సార్, బాగున్నారా? హ్యాపీ దసరా సార్. నమస్తే సార్, విజయదశమి శుభాకాంక్షలు సార్. మీకు ఇప్పుడు మీ కుటుంబ సభ్యులకు, మన ఎవరైతే పియూసీ మేట కుటుంబ సభ్యులు ఉంటారో అందరికి, ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున ప్రతి ఒక్కరికి కూడా విజయదశమి శుభాకాంక్షలు సార్. సార్ సిస్టమ్ మనకి ఇంతకు ముందు సరిగ్గా రెస్పాండ్ అయ్యేది కాదు, కానీ ఈ నెలలోనే 2-3 సార్లు 4 సార్లుగా మనకి అప్డేట్లు ఇస్తా వచ్చింది. ఇక ముందు కూడా ఇట్లా సిస్టమ్ మనతో కనెక్ట్ అయి ఉండాలని కోరుకుంటున్నాను సార్. ఇట్లా ఉండదా అని మిమ్మల్ని కూడా డౌట్ అడుగుతున్నాను. ఇట్లా సిస్టమ్ మనకు అందుబాటులో ఉండిద్దా సార్ ఇక ముందు? ఉంటుంది సార్. నాకైతే అట్లా అనిపిస్తుంది. ఎందుకంటే మనము గత 6 నెలల వ్యవధిలో అలా ఉన్నప్పుడు మామూలు ప్రయత్నం కాదు సార్, మీకు నేను చెప్పలేను. కానీ నేను కూడా చాలా సిస్టానికి ప్రెషరైజ్ చేశాను. ఏంటి మేము మనుషులు అనుకుంటున్నారా మీరు, నేను ఇట్లా మాట్లాడాను సార్ డైరెక్ట్. మీరు ఏమనుకోండి, ఇక్కడ మీటింగ్లలో ఆ పదాలు వాడకూడదు, కానీ డైరెక్ట్ చెప్పాను. ఏంది మేము పిసలు లెక్క కనబడుతున్నాం మీకు, మేము మనీ పెట్టుకోవడం ఏంటి, మేము మా బిఎన్బి కట్ అవుతుంది, మేము ఇవన్నీ చేసుకుంటూ పోతున్నాం, మీరు చేసుకోమంటున్నారు, ఎర్లీబడి బాగుంది అంటున్నారు, చేసుకుంటున్నాము. తర్వాత మాకు అక్కడ చూడ్డానికి ఉంది తప్ప నాకు తీసుకోవడానికి ₹1 లేదు. సో ఇప్పుడు ఒక వ్యక్తికి ఒక $100 అమ్ముదామంటే ఆ ప్రైజ్ అడుగుతాడా? బిఎన్పి ఛార్జ్ కూడా రావట్లేదే. సో ఎందుకు మేము మరి ఉండి అని చెప్పేసి నేను ఎన్నోసార్లు ఎప్పుడైతే అవి నోటిఫికేషన్ రాలేదు కదా సార్, అప్పుడు నిజంగా చెప్తున్నా సార్, నేను చాలాసార్లు తిట్టడం జరిగింది సిస్టమ్. అంటే మీరు ఏమనుకోవద్దు ఇక్కడ, ఎందుకంటే ఈరోజు తక్కువ మెంబర్స్ ఉన్నారు, అందుకని నేను ఎవ్రీడే అట్లా మాట్లాడిన వాళ్ళని మాట్లాడినివ్వను, కానీ రాంగ్ మాట్లాడినివ్వను. కానీ నేను మాత్రము తిట్టే టైంలో తిడతాను సార్, నేను ఖచ్చితంగా. అంటే ఎక్కడ తిట్టాలో అక్కడ తిడతాను అనమాట. అంటే కోపంగా నా యొక్క మనస్ఫూర్తిగా నేను మాట్లాడేసాను. కొన్నిసార్లు నేను ఒక 2-3 సిస్టంలు నేను చేస్తాను కదా సార్, అక్కడ ఎగ్జాంపుల్ తీసి చూడండి సార్, మీరు వచ్చినాక 3 నెలలకు వచ్చారు, ఒక్కొక్కడు కోట్లాధికారి అయిపోయాడు. మీరేంది ఇక్కడ, మీరేమో మాకు చెప్తారు మా దగ్గర ₹1,00,00,000 ఉన్నాయి అని చెప్పేసి, బట్ కొంచెమన్నా పంచు సిస్టమ్ పబ్లిక్కి. అట్లీస్ట్ నువ్వు బయట ప్రైస్ పెంచట్లేదు, బట్ లోపల ఉన్న వాడికన్నా, లోపల పెట్టుకున్న వాడికన్నా రావాలి కదా. ఇప్పుడు మీరు ఆగిపోయిన వ్యక్తి అంటే ఆగిపోయినాడు అనుకోవచ్చు, బట్ ఎవ్రీడే చేసుకునే వ్యక్తికి నువ్వు ఇవ్వట్లేదు అంటే ఇంక నువ్వు ఎవరికి ఇస్తావు, ఎప్పుడు ఇస్తావు చెప్పు? మనిషి పోయినాకి ఇస్తారా? అంటే ఇక సో ఇట్లా మాకు కూడా బాధలు కలిగినాయి సార్, ఈ విధంగా తిట్టడం జరిగింది. కానీ ఇప్పుడు మాకు ఏమవుతుందంటే, ఇప్పుడు మీకు కూడా అనిపించినట్టుగా కాశీ వెంకటేశ్వర సార్లు మాకు కూడా ఇప్పుడు ఏమనిపిస్తుందంటే, ఎస్, ఎందుకంటే ఇంత చేయగా మరి సో డీపీ ప్రోగ్రామ్ అయితే కలర్స్ అవుతుంది అంటే ఇవన్నీ కూడా మళ్ళీ మేమే అనుకుంటున్నాం, మళ్ళీ అవన్నీ మాకు చెప్పలేదు. ఇప్పుడు డీపీ ప్రోగ్రామ్ ఉంది, మనము బిఎన్బితో కొలాబరేట్ అయి ఉన్నాము, ఇది ఇన్ని రోజులు అగ్రిమెంట్ ఉంది, ఇట్లా అయిపోవాలి, ఇవన్నీ కూడా మాకు చెప్పలేదు. అవన్నీ మనకు చెప్తే మనం ఏమన్నా అరే ఇదా కారణము ఓహో అని మనం అనుకుంటాం. అట్లీస్ట్ అది రాంగ్ అయినా రైటే అనుకుంటాం, మనం వాళ్ళు చెప్పింది రాంగ్ అయినా రైటే అనుకుంటాం మనము. బట్ ఏది లేనప్పుడు మనం ఏమనుకోవాలి? సో మీరు అన్నట్టుగా కాశీ వెంకటేశ్వర సార్ నాకు కూడా అనిపిస్తుంది, ఇక్కడ నుంచి వెళ్ళి మనకి ఎవ్రీడే ప్రతిసారి మనకు అందుబాటులో ఉంటుంది అనిపిస్తుంది సార్. సిస్టమ్ మన గురించి చేసింది కోసం మరి ఆ విధంగా ముందుకు అడుగులేస్తుందని, మనల్ని ముందుకు తీసుకెళ్తుందని, మన బిలియనీర్ గా చేస్తానని మాట ఇచ్చింది కాబట్టి, మరి ఆ మాటను నిలబెట్టుకొని మనల్ని భవిష్యత్తులో ఒక బిజినెస్ గా చేయాలని కోరుకుంటున్నా సార్. సిస్టమ్ ఇట్లానే మనకు రెస్పాండ్ అవుతూ మనతో కలిసిమెలిసి ప్రతి నెల కూడా ఏదన్నా మంచి అంటే అప్డేట్స్, అంటే మనకు ఏంటంటే మనకు మెయిన్ పెద్ద అప్డేట్స్ రాకపోయినా కూడా సిస్టమ్ మనతో కలిసి నడుస్తుందనే ఒక ఫీలింగ్ అనేది ఉంటే ఏమైందంటే, ఎదుటి వ్యక్తుల ముందు మనం చులకన అవ్వకుండా ఉంటాం సార్. అంటే వేరే సిస్టాల్లో ఏమవుతుందంటే, పీయూసీ మేట ఎప్పటి నుంచో పట్టుకొని ఎర్లవైన అన్నారు, పీయూసీ మేట అన్నారు, ఏలబడుతున్నారు, మీకు ఎంతవరకు దాంట్లో ఎదుగు లేదని విమర్శలను మనం విమర్శలను ఎదుర్కోకుండా మనకు కూడా పాజిటివ్ వైబ్రేషన్స్ ముందుకెళ్ళటానికి అది అద్భుతంగా మనకి ఇది ఉపయోగపడిద్ది అని కోరుకుంటున్నాం సార్. ఆ సిస్టమ్ అట్లా మనతో పాటు ముందుకు రావాలని, మీ ఆశీస్సులతో మనందరం కూడా డెవలప్ అవ్వాలని
కోరుకుంటున్నాం సార్. థ్యాంక్ యూ సార్. మీ పాత్ర ఎంతో అద్భుతం సార్. మరి మన థ్యాంక్ యూ. డెవలప్మెంట్ కోసం, కమ్యూనిటీ కోసం మీరు ఎంతో మీ వ్యయ ప్రయాసాలు, మీ టయాన్ని కేటాయించి మన కోసం కేటాయిస్తున్నారు సార్. మీకు మీ కుటుంబ సభ్యులకు పాదాభివందనాలు సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ సార్. మళ్ళీ ఒకసారి ఏమనిపిస్తుంది చెప్పండి సార్. ఒకటి ఇంకొక ఉండండి సార్ లైన్లో. మళ్ళీ ఒకసారి ఏమనిపిస్తుంది అంటే ఇక్కడ ఇప్పుడు మీ అందరికీ తెలుసు, నేను అంటే అందులో ఎక్కువ డబ్బులు పెట్టకుండా ప్రతి ఒక్క సిస్టమ్ నా దగ్గరికి వస్తుంది. నాకు ముందుగానే వాళ్ళు గ్రూప్లో యాడ్ చేస్తారు. సో ఈ విధంగా మీకు చాలాసార్లు నేను స్క్రీన్ షేర్ చేసి కూడా చూపించాను. బట్ కొన్ని సిస్టాలు సార్ ఇప్పటికి కూడా ఎట్లున్నాయంటే చెప్పన్నా సార్, నేను ఊరికే అనేవాడిని. ఒక సిస్టమ్ ఉండే సార్, పేరు చెప్పకూడదు, మీకు అందరికీ తెలుసు. ఇంకొక సిస్టమ్ నేను ఖరాబ్ అని అనను. ఒక సిస్టమ్ ఉండే సార్. ఒక సిస్టమ్ ఉండే మనము పీవీసీలోకి వచ్చినప్పుడు, ఎంటర్ అయినప్పుడు అయితే వాళ్ళు ఒక సిస్టాన్ని చేస్తున్నారు. అంటే కొంతమంది, అందులో నా ఐడి ఉంది లేదని కాదు, బట్ వాళ్ళు నన్ను 2023 ఫిబ్రవరి, మార్చ్, ఏప్రిల్లో చాలా హేళన చేశారు సార్ నన్ను. అంటే పీవీసీ మీద పార్ట్నర్సే వాళ్ళు కూడా, బట్ నా టీం కాదు, కొద్దిగా లీడర్గా ఉండేవాళ్ళు. వాళ్ళు నువ్వు మీటింగ్ చేస్తావు, నువ్వు పీవీసీ మీటర్ గురించి అది చెప్తావు, ఇది చెప్తావు. మేము చూడండి ఇప్పుడు గత ఇంకొక 3-4 నెలలు అవుతే, అంటే ఇది 2023 ఫిబ్రవరి, మార్చిలో ఉన్న మాట మీకు చెప్తున్నాను, మీకు షేర్ చేసుకుంటున్నాను మీతో. మేమందరం కూడా ఇంకొక 6 నెలలు లేదా 5 నెలల్లో మేమందరం కూడా ఫుల్ ఫైనాన్షియల్ ఫ్రీడమ్ అవుతాం. మేము అసలు ఇక మీకు మళ్ళీ కనబడము అనే మాట ప్రజలను వాడారు సార్ వాళ్ళు. అంటే అప్పుడు అది సిస్టమ్ ఖరాబ్ అని నేను అనలేను, మంచిది కాదు అని చెప్పి నేను అనలేను. కానీ నాకేంటంటే వాళ్ళు అంటున్నారు కదా మీ సిస్టమ్ మంచిది కాదు అని, అది నచ్చలేదు నాకు. అది నచ్చక సరే నో ప్రాబ్లం చూద్దాం, మీరు 3 సంవత్సరాలు కూడా ఇంకా ఈయనే ఉంటారు, అది 3 సంవత్సరాల దాకా కూడా మీకు మనీ సంపాదించారు, మీరు కావాలంటే చూడండి. కానీ పీవీసీ మెటాల నేను ఆ టైంలో నా ఎక్స్పెరిమెంట్ ఇంకా బాగుండే అనమాట. అందుకని చెప్పేసి మేము మాత్రం వెళ్తాం ఖచ్చితంగా అని చెప్పేవాడిని, ఎగ్జాంపుల్. బట్ ఇప్పుడు ఏమైందంటే సార్, అది ఇప్పుడు మనదన్నా మనం ఎంతో కొంత లైవ్లో ఉన్న వ్యక్తి సంపాదించుకోగలుగుతున్నాడు అంటే అందరు కాదు, కొందరు. కానీ అందులో ఇప్పటి వరకు ₹1 రాలేదు సార్. అంటే నేను పేరు చెప్పను. అయితే ఎవరైతే, అంటే నేను దాన్ని అలా అవ్వాలని కోరుకోలేదు, ఆగిపోవాలనో లేకపోతే నా డబ్బులు రాకూడదని కోరుకోలేదు. ఇంకా నేను కూడా ఉన్నాను అందులో. ఇప్పుడు వాళ్ళకి వస్తే నాకు కూడా వస్తాయి కదా సార్ డబ్బులు, నాకు కూడా వస్తే నేను కూడా వెళ్ళిపోవచ్చు, నేను కూడా ఇంటికి వెళ్ళిపోవాలి, మంచి స్థిరంగా ఉండాలని ఎవరైనా కోరుకోరా సార్? సో అట్లా అంటే అలాంటి సిస్టంలోనే నేను కొద్దిగా ఏమంటారు సార్, కంపారిజన్ చేసుకుంటే, అంటే పోల్చుకుంటే, వాటితో మనం పోల్చుకుంటే మన సిస్టాన్ని, నాకు అప్పుడప్పుడు అనిపిస్తుంది వావ్ దిస్ ద బెస్ట్ సిస్టమ్ అనిపిస్తుంది నాకు. అంటే పబ్లిక్ అందులో చాలా సఫర్ అయ్యారు సార్. అంటే వాళ్ళు అక్కడ మనీ ఎక్కువ పెట్టలేదు, నో ప్రాబ్లం. బట్ కాకపోతే కొద్దిగా మల్టిపుల్ ఐడి చేసుకున్న వాళ్ళకి కొద్దిగంత తక్లీఫ్ అవుతుంది ఏమో. కానీ బట్ రీసెంట్లీ ఎంతవరకు నిజమో తెలీదు, బట్ దొంగలు పడ్డారని చెప్తున్నారు. దానికి ఏం చెప్పాలో అర్థం కాలేదు నాకైతే ఇప్పటివరకు. చూడండి అట్లున్నది. అంటే వేరే దాని గురించి నేను మాట్లాడుతున్నాను, మీరేం ఇది కావద్దు అట్లా. సో నేను ఎప్పుడైనా పేర్లు చెప్పాను. సో ఏంటంటే వాటి ఇంకా కొన్ని ఉన్నాయి సార్, ఇంకొక 2-3 ఉన్నాయి. అంటే ఇంకా వేరే సిస్టమ్ ఉన్నాయట, చాలా ముందుకు వెళ్ళినాయట, అవి నాకు తెలీదు. బట్ నేను ఏదైతే ఎంటర్ అయ్యానో అవిట్లకి వెళ్ళి చూస్తే, వాటి నుంచి వెళ్ళి మనం మన పీవీసీ మీటర్ నేను పోల్చుకుంటే పీవీసీ మీటర్ ఈజ్ బెటర్గానే ఉంది సార్. అంటే బెటర్గా ఉందంటే సార్ మరి ఎవరైనా అడగచ్చు, సార్ మీరు ఎన్ని కోట్లు సంపాదించారు, మరి ఇంకా ఏంటి ఏం కథ అని మీరు అడగచ్చు. బట్ నేను అలా కాదు, నేను కోట్లు సంపాదించారు అనట్లేదు. బట్ నేను చూసిన సిస్టంలలో ఇక్కడ ఉన్న వాళ్ళు కూడా ఉన్నారు అందులో, ఇంకా ఇక్కడ ఈ మీటింగ్లో ఇప్పుడు వాళ్ళు వింటున్నారు కూడా. బట్ నేను అనేది ఏంటంటే దానికి దీనికి పోల్చుకుంటే ఇది కొంచెం పర్వాలేదు అనిపిస్తుంది అని అంటున్నాను అనమాట, అంతే తప్ప. లేకపోతే నేను ఇలా ఎవరికి రాని నాకు వచ్చేసాయి నేనేమో అని చెప్పట్లేదు, అలా కాదు. బట్ అట్లీస్ట్ ఒక స్టాండర్డ్గా నిలబడుతుంది, అంటే మనకు ఒక హోప్స్ ఉంది దీని మీద. కానీ ఒకటి, అక్కడనేమో వాళ్ళ సీఈఓలు ముందుకు వస్తారు, ఇక్కడనేమో మన సీఈఓలు ముందుకు రారు. అది కూడా ఒక హేళన అయిపోతుంది మనకి. మా సిస్టమ్ చూడండి సార్, మా సీఈఓ నేను ఫోన్ చేస్తే మాట్లాడతారు, మీటింగ్లకు వస్తారు, అంటే ఇట్లా మా దగ్గర నెంబర్లు ఉన్నాయి వాళ్ళవి అని కూడా వాళ్ళు చెప్తారు. కాకపోతే ఏంటంటే అది ఒకటి మనకు మైనస్ పాయింట్. కానీ విషయం ఏంటంటే ఇప్పటి వరకు కూడా వాళ్ళందరూ కూడా
అంటే నేను కూడా నా ఐడియా ఉంది అందులో. థ్యాంక్ గాడ్ ఒక్క రూపాయి కూడా రాలేదు. రావాలనే కోరుకుంటున్నాను. బట్ అందులో కూడా సో దేంట్లో ఒక దాంట్లో ఎవరైనా సెట్ కావద్దని కోరుకుంటారు సార్. ఎవరైనా కూడా సెట్ అవ్వాలని కోరుకుంటారు. సో అది కూడా తొందరగా తొందరగా అంటే ఇంకా తొందరగా కాదు, ఇంకొక 2 సంవత్సరాలన్న పడుతుంది. సో బయటకు రావాలి అని కోరుకుంటున్నాను. ఆ సిస్టాన్ని కూడా ఇక్కడ నుంచి వెళ్ళి, ఎందుకంటే ఇక్కడ ఉన్న వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు. ఆ విషయం నాకు తెలుసు. మీరు అవునన్నా కాదన్నా నో ప్రాబ్లం, దానికి ఏముంది సార్. అంటే కాకపోతే మనం పేర్లు తీసుకోకూడదు అంతే తప్ప. నో ప్రాబ్లం, అది కూడా మంచిగా ముందుకు వెళ్ళాలి. ఎందుకంటే ఏది ముందుకు వెళ్ళినా మనకు కావాల్సింది ఏంటి సార్, మనం అనుకున్న ఒక గోల్కి రీచ్ అవ్వాలి కదా అనేదే నా ఆలోచన. థ్యాంక్ యూ వెంకటేశ్వర సార్. అందుకే అంటాను సార్, అప్పుడప్పుడు నేను ఇవి ఇలా కంపారిజన్ చేసుకుంటే నాకు మళ్ళీ ఎటు తిరిగి వచ్చినా కూడా నాకు మళ్ళీ ఇదే మంచి అనిపిస్తుంది సార్. వింటున్నారు సార్ కాశ్మీర్ సార్? ఎస్ సార్, ఎస్ సార్. అయితే అట్లా సార్ అన్నమాట. మనం అవును సార్, అలాగే మనం ఎసెట్స్ అయితే పెంచుకుంటున్నాము. క్రైటీరియా అదే మన ఈ ఎర్లీ బర్డ్ ఆఫర్స్ లో, టోకెన్ ఫార్మింగ్ లో కానీ, తర్వాత సీడ్ ఫండింగ్ లో, టోకెన్ స్టేకింగ్ లో కానీ ఎసెట్స్ పెంచుకుంటూ పోతున్నాము. అయితే ఫ్యూచర్ లో విత్డ్రాల్ విషయంలో కూడా కొంచెం అది సరి చేసుకోగలిగితే సిస్టమ్ విత్డ్రాల్ విషయంలో కూడా మనంత మంచి సిస్టమ్ ఎక్కడ ప్రపంచంలో ఉండదు సార్. అంత అద్భుతమైన సిస్టమ్ అంది పీకినట. ఆ విత్డ్రాల్ విషయంలో కూడా ఏదైతే ఉన్నాయో, ఆ ఏదైతే కామెంట్స్ ఉన్నాయో ఆ కామెంట్స్ కూడా తొలగించుకోవాలని కోరుకుంటున్నా సార్. అయితే వరల్డ్ మొత్తంలో పీసీ మేట మన నెంబర్ 1 సిస్టమ్ సార్. మనం అర్థం చేసుకుంటే ఇప్పుడు చాలా వచ్చినాయి, పోతా ఉన్నాయి, పుట్టగొడుగుల్లాగా వస్తూ ఉన్నాయి, పోతా ఉన్నాయి. ఏదో హడావుడి చేస్తారు, మధ్య మధ్యలో హడావుడి చేస్తారు, అదంటారు ఇదంటారు, తర్వాత కొన్నాళ్ళు కనిపించట్లేదు. అదే పీసీ మేట అయితే ఒక స్టేబుల్ గా వెళ్తుంది. ఈ విత్డ్రాల్ విషయంలోనే కొంచెం మనకు మైనస్ పాయింట్స్ అనేది ఉండటం జరిగింది. అది కూడా సరి చేసుకోగలిగితే మన బెస్ట్ సిస్టమ్ ఈ వరల్డ్ లోనే ఉండదు సార్. అది కూడా మనకి ఆ మచ్చ కూడా పోవాలని కోరుకుంటున్నాం సార్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సార్, నాకు ఈ మాట్లాడే అవకాశం ఇచ్చినందుకు, చిన్న టైం ఇచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్ సార్. మన కమ్యూనిటీ మిత్రులందరికీ, మీకు ఉదయం పూట తాడిస్వామి శంకర్ సార్ గారు, రమేష్ గారు, మేడం గారు, ఏజే ప్రసాద్ సార్ గారు, రమేష్ గారు, అందరూ ఉదయం లీడర్స్ కానీ, ఇప్పుడు మీరు మన దాంట్లో కోట వెంకటేష్ గారికి, మీకు అందరు ప్రతి ఒక్క పేరు మీద ప్రతి ఒక్క లీడర్ కూడా విజయదశమి శుభాకాంక్షలు సార్. అందరం కూడా బిలియనర్ గా అతి తక్కువ టైంలోనే 2026 వచ్చేలకే మన పీసీ మెటా రేటు కనీసం $1 కన్నా వెళ్ళి ఏదైతే ప్రస్తుత సమస్యలు ఉన్నాయో, ఇబ్బందులు ఉన్నాయో అన్ని కూడా బయటపడాలి. ఆ తర్వాత బిలియనర్ గా ఫ్యామిలీలన్నీ కూడా మంచి స్థాయికి వెళ్ళాలని కోరుకుంటున్నాను సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్, నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. యా, సో రాయ సార్, నమస్కారం సార్. నమస్తే సార్. రంగయ్య సార్, ఎలా ఉన్నారు సార్? బాగున్నారా? సార్ విజయదశమి శుభాకాంక్షలు. దసరా శుభాకాంక్షలు మన గ్రూప్ లో ఉన్న టీం సభ్యులందరికీ, సీనియర్లకు, మేధావులకు అందరికి కూడా పేరు పేరున దసరా శుభాకాంక్షలు. పీవీసీ మేట ఇలా నిలబడ్డది అనడానికి, రేపు నిలబడబోతుంది అనడానికి ముఖ్య కారకులు ఈ పీవీసీ మేట కువైట్ టీం నడిపించి అక్కడ మార్నింగ్ అవర్స్ శంకరయ్య సారు, రమేష్ సారు, మేడం వీళ్ళందరూ నడిపేయడానికి అందరికీ కూడా మీరు ఒక మంచి భరోసానిస్తున్నారు మాకు. ఇవాళ మేము అందరం కూడా ఇట్లా మాట్లాడడానికి ప్రధాన కారణం మీరు లేకుండా మేము ఎవరితో చెప్పుకునే వాళ్ళము. అసలు పీవీసీ మాట అంటే జైన్ అయినా తప్ప దాని కొరకు క్లారిటీ ఇచ్చే వాళ్ళు ఎవరు లేరు, మీరు తప్ప. ఇవాళ ఆ భరోసా చాలు. ఇవాళ నుంచి 2030 వరకు కూడా ఒక స్టాండ్ తీసుకొని పీవీసీ మీట పెరిగినా గానీ అది సంతోషం సార్. ఎవరు కూడా బాధపడద్దు. ఎందుకంటే డబ్బులు పెట్టిన వాళ్ళు లక్షలు పెట్టవచ్చు ఉన్నవాళ్ళు, కానీ మేము 50,000 నుండి ₹1,00,000 పెట్టిన వాళ్ళం. మా స్తోమత అదే. మేము కూడా 50,000 నుండి ₹1,00,000 పెట్టి కూడా ఎన్నడూ కూడా మేము పీవీసీ మీటర్ని నెగిటివ్ గా చూడలేదు. పీవీసీ మీట ఇయ్యాల కాకుండా ఏదో ఒక రోజు లైఫ్ టర్న్ అవుతుంది అనుకున్నాం తప్ప ఇంకా దీని మీద వేరే నెగిటివ్ మాకు లేవు. పాజిటివ్ ఉన్న అప్పటి నుంచి కూడా. ఇంకా దీనికి ప్రధాన కారణం ఏంటంటే మీరు ఈ మీటింగ్ లోకి వచ్చి ప్రతిది కూడా అడ్వైజ్ ఇచ్చి ఇవాళ ట్రేడింగ్ దాకా కూడా నేర్చుకోవడానికి అందరికి సలహాలు ఇచ్చి ముందుకు తీసుకెళ్లడంలో రాయేస్తారు ముందున్నారని మీకు ప్రత్యేక వందనం సార్. గ్రేట్. అంటే ఈ విషయాలు తెలుసుకోవాలని మాకు చదువురా సార్ వాస్తవంగా. ఇలా ఇప్పుడు పీవీసీ మీటను కొంచెం మేము డ్రై అంటే దాన్ని వాడతాము, దాన్ని అన్ని ఇది చేస్తున్నాం అని అంటే యాక్చువల్ గా నాకైతే చదువు రాదు. మీరు చెప్పిన విషయాలు చూసి నేర్చుకొని ఇలా దానిలో ఒక 50,000 అసెట్ మేము జమ చేసుకొని పెట్టుకున్నాం.
అదే మాకు గొప్ప విషయం. ఏ రోజు పెరిగినా కానీ మేము సంతోషమే. ఇలా పెరగలేదనే బాధ లేదు, రేపు పెరుగుతుందనే సంతోషం అనేది కూడా లేదు. అది పెరుగుతుందా ఉంటుందా ఏది ఉన్నా కానీ మీరు చెప్పే అటువంటి మాటలు మాకు రోజు రోజుకు అంటే మా మనోధైర్యాన్ని నిలబెట్టినాయి వాస్తవంగా ఈ రోజు వరకు కూడా. అంటే ఎక్కడ కూడా పొల్లు అవ్వకుండా ప్రతి వ్యక్తిని కూడా మీరు ముందుకు తీసుకెళ్లాలా, నెగిటివ్ థింకింగ్ లో రాకుండా అందరితోని స్ట్రగుల్ అవ్వకుండా కూడా మీరు ఎక్కడ కూడా వెనుక రాకుండా ఈ గ్రూప్ నడిపిస్తానంటే ఇవాళ వాస్తవంగా ఈ పీవీసీ మేట కొరకు మాట్లాడడానికి వీళ్ళందరం కలుసుకుంటాం అంటే కూడా ప్రధాన కారణం మీరు ఇక్కడ అక్కడ తాటిపాముల శంకరయ్య సారు, రమేష్ సారు, మేడం గారు, ఇంకా దీంట్లో ఉన్న సీనియర్లు కొంతమంది మీరు ఇచ్చినటువంటి మీ మాటలను మేము ధైర్యంగా తీసుకొని మేము ఉంటున్నాం. అది ఉంటదా వస్తుందా పోతుందా దాని కొరకు కాదు, మీ మాటలు చాలు, మీ ధైర్యం చాలు. అది రేపు మేము పెరిగినట్టయితే మేము కూడా మీతోనట్టుగా మీ వెనకాల మేము మీకు రూపాయి వేస్తే మాకు 10 పైసలు వచ్చినా చాలు సార్. థ్యాంక్ యూ సార్ ఈ అవకాశం ఇచ్చిన మీకు. అందరికి కూడా దసరా శుభాకాంక్షలు. అందరు బాగుండాలి, అందరి ఫ్యామిలీలు బాగుండాలి, అందరూ రేపు లక్షాధికారు కోటేశ్వర్లు కావాలి. పీవీసీ మేట కూడా కాపాడుతుందని ఒక మంచి భరోసాతో ఉన్నాం సార్. ఆ రోజు నుంచి ఇప్పటి వరకు కూడా అంటే పెరల్ వేన్ నుండి స్టార్ట్ అయితే ఇప్పటి వరకు కూడా మేము దీని మీద ఎలాంటి నెగిటివ్ ఫీలింగ్స్ అయితే నాకైతే ఏ ఒక్క రోజు రాలేదు. చదువు రాకుండా చూసుకుంటా పోతున్నాం తప్ప ఏ రోజు కూడా మీతో మాట్లాడలేదు. మీతో కనెక్ట్ అయ్యి కూడా మీ ద్వారా కూడా ఇలా నేను ట్రేడింగ్ నేర్చుకున్న కొద్ది అవగాహన వచ్చింది, కానీ పూర్తిగా నాకు అంటే ఎడ్యుకేషన్ లేదు. దాన్ని ఏం పెడితే ఏమైతుందో కూడా తెలియని స్థాయిలో నేనున్నా. ఆయన కూడా నాకు ఒక భరోసా ఉంది, నేను కూడా ట్రేడింగ్ చేయగలుగుతాననే ఒక ఫీలింగ్ వచ్చింది. నేను కూడా ట్రేడింగ్ లో డబ్బులు సంపాదించే ధైర్యం కూడా నాకు వచ్చింది అని చెప్పడానికి మీరు తప్ప అంటే మీ ద్వారా తప్ప నాకు ఆ భరోసా ఇంకా వేరే వాళ్ళతో ఎక్కడి నుంచి రాలే. వీళ్ళందరూ కూడా నిజంగా మీరు ఈ గ్రూప్ నడిపిస్తున్నారు అంటే ఏది ఏమైనా కానీ అందరికి ఒక ధైర్యాన్ని ఇవ్వాలనే దాని కొరకు నేను నడిపిస్తాను. కాబట్టి నిజంగా వెరీ వెరీ కంగ్రాచులేషన్, దసరా శుభాకాంక్షలు అన్ని కూడా మీకు. నాకు చాలా హ్యాపీ సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. మీకు మీ యొక్క మా మీద ఉన్న అభిమానం అది. అంటే ఒకటి ఏంటంటే సార్ ఇక్కడ మనము థ్యాంక్ యూ సార్ మీ యొక్క అభిమానానికి. ఇంకొక విషయం చెప్తాను ఇక్కడ. బట్ ఇక్కడ ఏంటంటే సో మీరు అన్నట్టుగా నిజంగా ఈ విధంగానే మనం ముందుకు వెళ్ళాలి. ఎందుకంటే అది చలో అది ఇప్పుడు వస్తుందా ఎప్పుడు వస్తుందో మనకు తెలియదు. బట్ మీ మాటలు నాకు కొంచెం అర్థమైంది ఏంటంటే అట్లీస్ట్ పబ్లిక్కి తో ఇక్కడ ఏ విధమైనటువంటి ఎలా మనం ఇందులో వచ్చాము, బట్ ఏ విధంగా మనము ఇదే కాకుండా ఇంకా ఏ విధంగా అయినా మనము ముందుకెళ్ళగలము అన్న ఒక భరోసా దొరుకుతుందా సార్ పబ్లిక్ మీ అందరికి? అలాంటి భరోసా వస్తుందా లేదా సార్? అంటే మీరు చెప్పాలి. అంటే ఇక్కడ పీవీసీ అనేది ఇప్పుడు మనకు లాంగ్ టర్మ్ అనేది గత కొన్ని రోజులుగా చూస్తే అర్థమవుతుంది. పీవీసీ అనేది మనకి ఇది లాంగ్ టర్మ్ అంటే కొద్దిగంత మనకు ఇప్పుడే కాకుండా ఇంకా కొన్ని రోజులు పట్టొచ్చు అనేది ఇప్పటి వరకు మనకు అర్థమైంది, అంతే కదా సార్? బట్ ఈ మధ్యలో మనం ఏమి చేసుకొని ఒకవేళ కొద్దిగంత ఏదైనా నేర్చుకో, లేకపోతే ఇక్కడ రోజులు 100 రోజులు మీటింగ్కి వస్తే నీకు బతుకు తెరువు మనకి ఇక్కడ అర్థమవుతుంది. అలాంటివి మీకు దొరుకుతున్నాయా సార్? ఇక్కడ అర్థమవుతుందా లేదా? మీ ప్రతి మాటలో అంటే ప్రతి వ్యక్తికి కొంతమందికి అంటే మీరు చెప్పే వాళ్ళకు వాళ్ళు కూడా వింటుండ్రు అనే వాళ్ళకు కూడా వాళ్ళు టెంప్టేషన్ నుండి డబ్బులు పెట్టి ఏదో తొందర రావాలని చూసే వాళ్ళకి కొంచెం ఇబ్బంది కలగవచ్చు. కానీ ఇది కొంచెం లాంగ్ ప్రాసెస్ లో ఆలోచించినట్టయితే చాలా పాజిటివ్ గా ఆల్రెడీ పీవీసీ మీద చాలా క్లారిటీగా ఉంది. సిస్టమ్ తయారీ సిస్టమ్ నడపాలంటే చాలా కష్టమైన పని. కాబట్టి ఇంతమందిని అంటే ఇప్పుడు మన దాంట్లో అప్పుడు 50 లక్షలు 80 లక్షల మంది ఉండి ఇలా 2 లక్షల మంది ఏంటంటే ఆ 2 లక్షల మంది ఉన్నోళ్ళు కూడా ఈ మిగతా మంది మైనస్ కావడానికి ఉన్నోళ్ళు కూడా కారణం కావచ్చు అని నేను అనుకుంటాను. అంటే వాళ్ళకు సరైన గైడ్ లైన్స్ ఇవ్వకపోవడం, వాళ్ళని తీసుకురాకపోవడం, అంతే కదా సార్? వాళ్ళని తీసుకురాకపోవడం, వాళ్ళ కరెక్ట్ బేసిక్స్ నేర్పి వాళ్ళని సిస్టంలకు తీసుకొచ్చినట్టయితే 80 లక్షల మంది మనం
సిస్టమ్ లో ఉన్నట్టయితే ఇలా సిస్టమ్ ఆల్రెడీ మనకు అన్ని విధాలుగా ఇప్పటి వరకే మనం ముందుకెళ్ళేటోళ్ళం. కానీ ఇప్పటి వరకు కూడా సిస్టమ్ ఆలోచించి మనం ముందు తీసుకెళ్ళడానికి అన్ని విధాలుగా ఆలోచించి మనకి అలా కొత్త కొత్త అప్డేట్స్ రావడానికి అవకాశాలు ఉన్నాయి కాబట్టి అది చాలా గ్రేట్. ఆ అవకాశాలు అత్తనవి ఉన్నాయి అనడానికి ప్రధాన కారణం రాయేష్ సార్ తప్ప ఇంకెవ్వరు కాదని నేను అనుకుంటాను. అయ్యో, థ్యాంక్ యూ సార్. అంటే మేము కూడా ఇప్పుడు హోప్స్ అనమాట. ఒక ఎందుకు ఆ, మనం ఈ హోప్ను కూడా ఉంటామంటే సార్, మనం దేన్నైనా ఒకదాన్ని బేస్ చేసుకుని మనం మాట్లాడతాం. అంటే వాళ్ళు వీళ్ళు ఏంటంటే సార్, ఈ పీవీసీ మీట వాళ్ళు ఇప్పుడు ఒకటి, వాళ్ళు పైకి వెళ్ళి కిందికి వచ్చారు. అంటే కింది నుంచి పైకి వెళ్ళారు, పైకి వెళ్ళి కిందికి వచ్చింది. అంటే కింద నుంచి పైకి వెళ్ళిన వ్యక్తి ఎలా ఉంటుందంటే మళ్ళీ పడ్డా కూడా లేస్తాడు, ఖచ్చితంగా లేస్తాడు. మరి కారణాలు ఏమైనా కావచ్చు, మనం ఎన్నైనా అనుకోవచ్చు. ఏది అది పోయింది, అది తక్కువ రేట్లు ఉండే, ఇది ఎక్కువ రేట్లు అయింది, ఇది ఇట్లా ఉండే, అది అట్లా అయింది, ఇళ్ళకి వెళ్ళి కమ్యూనిటీ అంతా వెళ్ళిపోతుంది, అయినా కూడా వీడు పైకి ఎత్తలేడు అని అనుకుంటాం మనం, కరెక్టే. బట్ ఇక్కడ ఏంటంటే అంతర్గత, అంటే మీరు అన్నట్టు ఇందాక ఒక మాట అన్నారు, పదం వాడారు ఏంటంటే ఇంత పబ్లిక్ని కానీ నడపాలంటే కూడా మామూలు విషయం కాదు అని. ఎస్, 100% సార్ అది. సో అలాగనే మేము కూడా ఆ ఆలోచనతోనే వాళ్ళు పైకి వెళ్ళిన వాళ్ళు ఖచ్చితంగా కిందకి వచ్చినా కూడా కింది నుంచి పైకి వెళ్తుంది ఖచ్చితంగా అనేది. మళ్ళీ ఇంకొక విషయం చెప్తే ఏంటంటే సార్, ఇది పబ్లిక్ సొసైటీలో అంటే నీలాంటి వాళ్ళం మాలాంటి వాళ్ళం ఏం మాట్లాడినా కూడా, నెగిటివ్ మాట్లాడినా కూడా, బట్ దీని మీద నిజంగా లీగాలిటీగా అది లేదు సార్. ఇది ఏమంటారు సార్, ఏ కేసులు కానీ లేకపోతే దీనిలో ప్రాబ్లమ్స్ కానీ ఇట్లా అవి లేవు, లీగాలిటీ కేసులు లేవు సార్ ఇందులో. మనం ఎక్కడ మనము చర్చించినా కూడా, అంటే ఎక్కడ ఇల్లీగల్ కాదు, లీగల్ గా ఉంది. లీగల్ గా ఉంది, ఎక్కడ సెర్చ్ చేసినా కూడా. సో మీరు ఇది చేస్తే చాలా డేంజర్, ఇది మీరు చేయకూడదు అనేటి ఎక్కడ లేవు. అంటే ఎక్కడ కూడా లేవు. అలాంటి దాఖలాలే లేవు అన్నప్పుడు మనం ఎందుకు చేసుకోకూడదు అనేది మా యొక్క ఆలోచనతో మేము ముందుకెళ్తున్నాం తప్ప, మాకు ఎస్పెషల్గా ఏది ఒక ఏమంటారు సార్ దాన్ని, మనకు ఎలాంటి ఇన్ఫర్మేషన్ లేదు సార్ లోపల నుంచి వెళ్ళి. డోంట్ వరీ, మీరు అందరూ కూడా మీటింగ్ చేయండి, మీరు చెప్పండి, నో ప్రాబ్లం అని చెప్పే వాళ్ళు మాకు ఎవరు లేరు సార్, రియాలిటీ చెప్పాలంటే. అవునవును, రియల్ వాస్తవంగా మీరు ముందున్నారు. మీకు తోడుగా వెంకటేష్ సారు చాలా ఎక్స్పర్ట్ అనిపించింది. అంటే మీ తర్వాత మీకు అంటే ఒక కుడి భుజం లాగా ప్రతిదాన్ని అనాలిసిస్ చేసి అందరికి కూడా మీ తర్వాత మళ్ళీ చెప్పడంలో వెంకటేష్ సార్ కూడా బాగా సపోర్ట్ చేసిండు దీంట్లో. అంటే సమన్వయం, ఓర్పు, దాన్ని ఏ విధంగా అంటే గైడ్ లైన్ చేయాలి, ఎదుటి వ్యక్తికి ఎట్లా చెప్పాలనే దాన్ని కూడా చాలా వరకు వెంకటేష్ సార్ కూడా మీకు మోరల్ గా సపోర్ట్ చేసిండని నేను అనుకుంటాను. అవును సార్, అవును సార్. మీ మాటలు మిస్పైర్ చేసుకుని నేను ఇవాళ ఒక 1,50,000 పెడితే 50,000 అప్పుడు నా కళ్ళ ముందే పోయినాయి. అయినా అవి 50,000 పోయినంత మాత్రాన ఇవాళ నేను బీదోని కాదు. ఈ ₹1,00,000 రేపు నాకు ఏదో ఒక రోజు నాకు అసెట్ గా తయారైతుంది అనుకుని అదే ధీమతోని ఇవాళ నేను నిలబడ్డా. ఇలా దీనిలో నాకు 50,000 పీవీసీ మేట ఉంది చాలానే అనిపించింది. అదే నాకు ఆ ధైర్యం ఉంది. అది ఇంకా ఎన్ని రోజులైనా కానీ ఈ పీవీసీ మేటను నమ్ముకుంటూ మీ యొక్క మాటలు వినుకుంటూ ముందుకెళ్దామని, అందరు కూడా దీన్ని ముందుకెళ్లాలనే ప్రయత్నంలో ఇంకేమైనా నచ్చే వాళ్ళు ఉంటే తీసుకొచ్చినా కానీ రేపు మన పీవీసీ మేట ఇంకా ముందుకెళ్తుందని నా ఆలోచన. చాలా పాజిటివ్ థింకింగ్ లోనే ఉన్నాను. అందరు కూడా ఉండాలని ఆలోచిస్తాను. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. యా, అందరం మీలాగే ఆలోచించి మనం అందరం కూడా ఒకే రకంగా ఆలోచించి ముందుకెళ్తే సో ఖచ్చితంగా సక్సెస్ అనేది వస్తుంది సార్. సో థ్యాంక్ యూ సార్. ఇంకా సార్ కమన్ మాట్లాడండి సార్. మీ పార్ట్నర్స్ చాలా మంది ఉన్నారు. ఓకే, ఈ రోజు కూడా 84 మెంబర్స్ వస్తారని చెప్పి నేను అనుకోలేదు. ఎందుకంటే దసరా సందర్భంగా ప్రతి ఒక్కరు కూడా చాలా మరి మేము ఇంట్లో మన ఇంట్లో మరి ఖచ్చితంగా ఈరోజు ఒక పండుగతో, ఈ పండుగ సందర్భంగా మరి మనం మన బంధువుల దగ్గరికి వెళ్ళడం, వాళ్ళు మన ఇంటికి రావడం, ఇలాంటివి ఉంటాయి. కనుక అందరు వస్తారో రారో అనుకున్నాను, బట్ థ్యాంక్ గాడ్ అందరు వచ్చారు.
సో ఎనీవే మరొకసారి మీకు అందరికి కూడా విజయదశమి శుభాకాంక్షలు. మాట్లాడండి సార్, ఇంకెవరైనా ఫ్రీగా కంఫర్టబుల్గా ఉంటే మాట్లాడండి. ఇప్పుడు బిజినెస్ కాదు, నేను ఏదో వేరే సెషన్ తీసుకుని నేను ఏదో మాట్లాడడానికి నాకు రెడీ, నా దగ్గర మాటలు లేవని కాదు. బట్ కాకపోతే మనందరం మాట్లాడుకుందాం, మనం ఉన్నాం కదా అనే ఉద్దేశంతో సో ఇంటరాక్ట్ అవుదాం అట్లా. చూడండి రంగయ్య సారు ఇప్పుడు మాట్లాడిన దాంట్లో ఒక మాట అన్నారు, సార్ మాకు మాట్లాడాలంటే భయం, బట్ మీరున్నారు కనుక మాట్లాడాలి. ఎస్, అదే కదా నేను కోరుకునేది కూడా. ప్రతి ఒక్కరిని ఒక నేను పెద్ద లీడర్ అని చెప్పుకోను, బట్ మనం ఏంటంటే మనము ఎలా ఉండాలి అంటే, సో మనమే కాదు మనతో పాటు ఒక 100 మందిని తయారు చేయాలన్న ఆలోచన. మనతో పాటు ఒక 100 మందిని తీసుకొని అలా తయారు చేయాలి, అది మా ఏమన్నమాట. అందుకు మేము ఏం చేస్తామంటే, ఒక వ్యక్తి అని అడిగితే తనకు చెబుతూ, అంటే మళ్ళీ మనని అడగకుండా తను చేసుకోగలగాలి. అంటే ఈ పాయింట్ ఆఫ్ వ్యూలో మేము ఆలోచిస్తాం. ఎట్లా, ఇప్పుడు నన్ను అడిగారు మీరు, ఓకే మేమేం చేస్తామంటే దాన్ని సరే ఇప్పుడు అడిగినాము చెబుతాము, మరి మళ్ళీ నెక్స్ట్ టైం నీవే సొంతంగా చేసుకునే విధంగా మనం చేస్తాం. దీంట్లో 2 విషయాలు ఒకేసారి చేస్తాం అనమాట. దానివల్ల ఏంటంటే నువ్వు మళ్ళీ నెక్స్ట్ అడగవు, నీ పని ఖచ్చితంగా పర్ఫెక్ట్గా చేసుకుంటావు, తర్వాత ఇంకొకరికి కావాలన్నా నువ్వే చెప్పగలుగుతావు. చూసారా? సో ఇది ఈ విధంగా మనం ముందుకు వెళ్ళాలన్నమాట. కొంతమంది చూడండి తెలిసినా కూడా చెప్పరు మనకి, బట్ తెలిసినా చెప్పకపోతే దానికి అర్థం లేదు. వాడికి అందుకని చెప్పేసి మేము ఏం చేస్తామంటే చెప్పడమే కాకుండా వాళ్ళకి పూర్తిగా క్లారిటీ ఇవ్వాలన్న ఒక ఆలోచనతో ఉంటాం అనమాట. ఓకేనా? తెలుసుకోవాల, అందుకే అప్పుడప్పుడు అంటాను సార్, మీటింగ్కి రండి, మీటింగ్కి వస్తే మీకు ఎంతో కొంత కాదు చాలా వరకు దొరుకుతుంది, చాలా వరకు దొరుకుతుంది అనమాట. చాలా విషయాలు దొరుకుతాయి, చాలా కొన్ని మేము కూడా మీటింగ్కి వెళ్ళి నేర్చుకున్నాం సార్. మేము కూడా అలాగే. మేము ఒకప్పుడు ఎట్లా అంటే నా సంగతి మాట్లాడుకుంటే ఒక నలుగురి దగ్గరికి వెళ్ళేవాడిని కాదు. అఫ్కోర్స్ ఇక్కడ మేము వెళ్ళే వాళ్ళం కాదు. ఎందుకు వెళ్ళకూడదు? మరి వెళ్తే వాళ్ళతో ఇంటరాక్ట్ అవ్వాలి, వాళ్ళతో మాట్లాడాలంటే భయం ఒకటి. సో మాట్లాడితే ఎవరేమంటారో అని అదొకటి. తర్వాత వాళ్ళు ఏం మాట్లాడితే మనం ఏం మాట్లాడాలా అనేది మనకు తెలీదు. అది విషయం అయితే. ఇంకో కొన్ని విషయాలు ఏంటంటే, నలుగురితో కూర్చుంటే ఖచ్చితంగా మనము అట్లీస్ట్ ఒక హోటల్కైనా లేదా ఇంకొకరికైనా ఇవాళ నువ్వు పెడితే రేపు నేను పెట్టాలి, తో మనకు పోవడం ఎందుకు, మళ్ళీ మనం పెట్టడం ఎందుకు అన్న ఒక ఆలోచనలో, ఇలాంటి ఆలోచన కలిగిన నేను ఇప్పుడు ఎలా తయారయ్యామంటే, మన ఎదురుగా 100 మంది ఉన్నా 1000 మంది ఉన్నా అంతకంటే ఎక్కువ మంది ఉన్నా కూడా సో వీఆర్ రెడీ టు స్పీక్. అంటే అలా మనం అయ్యామన్నమాట. అలా స్టాండర్డ్ అంటే ఎందుకు అయ్యామంటే అది మనలోనే ఉంటుంది. మన ఫియర్ అంటే భయం, జరుపు అంటాం కదా లోపల, అదనమాట. సో అది పోగొట్టుకోవాలంటే మరి ఇంటరాక్ట్ అవ్వాలి, మాట్లాడాలి, లేకపోతే అది ఎప్పటికీ పోదు. ఇప్పుడు కొంతమంది చూడండి సార్, మీరు రీసెంట్లీ నేను ఇంటికి వెళ్ళాను సార్. అంటే ఇండియా వెళ్ళాను, మీ అందరికి తెలుసు. ఒక 58 డేస్ ఉన్నాను అక్కడ. కొంతమంది ఈ విద్యార్థులని, అంటే ఇప్పుడు రీసెంట్లీగా ఉన్న వాళ్ళని నేను చూశాను, వాళ్ళతో మాట్లాడాను, కొంతమందితో ఇంటరాక్ట్ అయ్యాను. బట్ వాళ్ళకు సర్టిఫికెట్లు చూస్తే వండర్ఫుల్గా ఉన్నాయి. అంటే బీకామ్ సంథింగ్ ఇవన్నీ కూడా వాళ్ళని ఇప్పుడు పేపర్ రాయడానికి కూర్చోబెడితే ఎగ్జామినేషన్ చేస్తే వాళ్ళు ఫస్ట్ క్లాస్లో పాస్ అవుతున్నారు. అంటే ఫస్ట్ క్లాస్లో పాస్ అవుతున్నారు, సెకండ్ థర్డ్లో పాస్ అవుతున్నారు. అంటే వాళ్ళ దగ్గర ఎంత మైండ్ ఉంది, ఓకే. బట్ అది ఎంతవరకు ఉంది అంటే జస్ట్ మార్కుల గురించి మాత్రమే చదువుతున్నారు తప్ప అదర్ లాంగ్వేజ్ వేర్ ఇట్ ఈస్. అంటే దెర్ ఇస్ నో స్కిల్స్ అదర్, అంటే వేరే స్కిల్స్ లేవు అక్కడ. వేరే స్కిల్స్ అని మనం దేని అంటాము? ఎగ్జాంపుల్గా తో ఏదో ఒక సబ్జెక్ట్ నేర్చుకుంటున్నావు, ఓన్లీ అదే సబ్జెక్ట్ మాత్రమే నీ దగ్గర ఉంటుంది అంటే అర్థం ఏంటి? నువ్వు అదర్ స్కిల్స్ మీద ఫోకస్ చేయట్లేదు.
జస్ట్ నువ్వు మార్కుల గురించి చదువుతున్నాడు తప్ప కొంతమంది, అంటే ఇది మన రీసెంట్గా జరిగిందనమాట. అంటే నేను ఫేస్ చేసిన వాళ్ళతో పిల్లాడితో. సో ఏది మాట్లాడినా సరిగా మాట్లాడడానికి జరుపుంది. అప్పుడు కూడా అంటే కొంచెం భయపడుతున్నాడు. ఏదన్నా క్యాల్కులేషన్ అడిగినా కూడా, అంటే 1, 2, 3 అట్లా కాదు, ఈ క్యాల్కులేషన్స్ వేరే క్యాల్కులేషన్స్. సో వాళ్ళు చదివిన దాంట్లో నేను అడగడానికి ప్రయత్నం చేస్తాను అనమాట. సో ఎలా నువ్వు ముందుకెళ్ళగలుగుతావు, ఏ విధంగా మరి నీ యొక్క రేపు పొద్దున నువ్వు ఒక 2 years తర్వాత నీకు మరి నువ్వు ఒక్కడివి 2 అవుతారు, 2 ముగ్గురు అవుతారు, ముగ్గురు నలుగురు అవుతారు. సో దెన్ హౌ నువ్వు దేని మీద డిపెండ్ అయ్యి ముందుకెళ్తావు అనే విషయాల్ని నేను అడిగితే వాళ్ళ క్యాల్కులేషన్ సరిగ్గా లేదు అక్కడ. అసలు నాతో సరిగ్గా ఇంటరాక్ట్ అవ్వట్లేదు, మాట్లాడట్లేదు. అంటే మాట్లాడలేదు అంటే అతను మాట్లాడకూడదని కాదు అక్కడ. సో తను మాట్లాడిన విధానాన్ని బట్టి దే హ్యావ్ డోంట్ ఐడియా అని, అంటే అతనికి ఐడియా లేవు. బట్ ఎగ్జామినేషన్ అయితే ఎగ్జామ్ పెడితే బట్ ఫస్ట్ వస్తాడు, మార్కులు మాత్రం ఫస్ట్ వస్తాయి. బట్ దర్ ఇస్ నో స్కిల్స్ అనమాట. అంటే మనకు స్టడీ ముఖ్యం కాదు, చదువే ముఖ్యం కాదు, అక్కడ మార్కులే ముఖ్యం కాదు. అఫ్కోర్స్ మార్కులు కూడా అవసరమే, కాదని కాదు. బట్ ఇవన్నీ మార్కులు తెచ్చుకొని నువ్వు ఎక్కడికైనా జాబ్కి వెళ్తావు నీ యొక్క డీటెయిల్ పట్టుకొని. బట్ పర్పస్ నువ్వు దేని గురించి వెళ్తున్నావు, ఎగ్జాంపుల్ అది అక్కడికి సంబంధించిన వాళ్ళు ఆ క్వశ్చన్స్ అనేది మీకు వేయడం జరుగుతుంది. బట్ దేర్ ఇస్ నో ఆన్సర్, నీ దగ్గర ఆన్సర్ లేదు. దానికి ఎక్స్పీరియన్స్ కావాలంటాడు. ఎక్స్పీరియన్స్ కావాలి అంటే మరి చేయాలంటే జాబ్ ఇవ్వాలి కదా. ఫస్ట్ జాబ్ వస్తే నువ్వు ఎక్స్పీరియన్స్ అవుతావు. బట్ బిఫోర్ ఆన్ దట్, అంతకంటే ముందుగా నీకు ఎందుకు నీ స్కిల్ నేర్చుకోవట్లేదు, నువ్వు ఎందుకు యూటిలైజ్ చేయట్లేదు? నీకు ఈ రోజున ఆండ్రాయిడ్ ఫోన్ లేని పిల్లాడు లేడు. అఫ్కోర్స్ ఇప్పుడు 5వ తరగతి 6వ తరగతి నుంచి ఫోన్ యూజ్ చేస్తున్నారు. బట్ దాన్ని నువ్వు ఎందుకు నీకు మేలు జరిగే విధంగా యూటిలైజ్ చేసుకోవట్లేదు? చిన్నప్పుడు అంటే అది వేరే విషయం, నువ్వు రీల్స్ చూస్తావు, లేకపోతే ఇంకోటి చూస్తావు, ఇంకోటి చూస్తావు. ఒక పిల్లాడు 12th కానీ లేదంటే డిగ్రీలోకి వెళ్ళిన తర్వాత దే హ్యావ్ యూజ్ ఓన్ మైండ్. బట్ వాళ్ళు మైండ్ యూజ్ చేయాలి, వాళ్ళకి తెలియాలి అప్పటికి. ఎందుకంటే వాడు 10వ తరగతి తర్వాత కొంతమంది ఇప్పుడు 10 వరకు కూడా కొంచెం వాళ్ళ మైండ్ అటు ఇటు వెళ్తుంది. బట్ అటు ఇటు వెళ్ళే వ్యక్తి వేరు. బట్ ఇక్కడ ఫస్ట్ స్టాండర్డ్ అంటే ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ అయిపోయిందంటే ఇంటర్, సో దే హ్యావ్ మైండ్ చేంజ్, అంటే వాళ్ళకి మైండ్ అనేది చేంజ్ అవుతుంది. సో ఎప్పుడైతే డిగ్రీ కానీ బీటెక్ కానీ ఇలా ఫస్ట్ ఇయర్ వెళ్ళిన బాబు కావచ్చు, పాప కావచ్చు, సో వాళ్ళకి టైం ఉంటుంది. అంటే ఇక వాళ్ళ ఏదైతే క్లాసెస్ జరుగుతున్నాయో ఆ క్లాసెస్ తర్వాత వాళ్ళకి చాలా టైం ఉంటుంది. బట్ ఆ టైంని ఎక్కడ స్పెండ్ చేస్తున్నాడు అనేది ఇంపార్టెంట్ అనమాట. ఎక్కడ స్పెండ్ చేస్తున్నావు. బట్ మళ్ళీ చదివే కాదు, ఆ సెమినార్స్ అనేవి ఈజీగా ఉంటాయి వాళ్ళకి. ఎందుకంటే వాళ్ళ లెక్చరర్ చెప్పింది ఈజీగా అర్థం చేసుకుంటారు వాళ్ళు. దాన్ని ఈజీగా ఎగ్జామ్లో వాళ్ళు పాస్ అవ్వగలరు. అంటే కావాలనుకున్న పిల్లలు అవుతారు. బట్ దాంతోపాటు నీకు అదర్ స్కిల్స్ దే వాంట్. వాళ్ళకి ఈ ఒక మిగిలిన టైంలో వేరే స్కిల్స్ని ఇవ్వగలగాలి, వాళ్ళు నేర్చుకోగలగాలి. అది మెయిన్ ఇంపార్టెంట్ అనమాట. అంటే నేను అనేది ఏంటంటే ఇక్కడ మీకు చెప్పేది, సో మన పిల్లలకి అంటే ఇప్పుడు మీ పిల్లలు కావచ్చు, రాబోయే తరం కావచ్చు, సో వాళ్ళకి ఓన్లీ స్టడీ కాదు సార్. సో దాంతో పాటు ఖచ్చితంగా కొన్ని స్కిల్స్, అంటే వేరే ఒక బయటకు పోతే వేరే విధంగా ఎక్కడ ఎలా మాట్లాడమే కాకుండా ఎవరితో ఎలా రియాక్ట్ అవ్వాలి. సో తెలిసిన వ్యక్తులతో మాట్లాడడం ఈజీ సార్. బట్ తెలియని వ్యక్తిని నువ్వు పరిచయం చేసుకుని మరి నువ్వు కొంతవరకు సమయం కేటాయించడం అనేది అది ఏంటంటే ఓన్ స్కిల్, వాళ్ళ మైండ్లో నుంచి వెళ్ళి వచ్చే దాన్ని బట్టి ఉంటుంది అన్నమాట. సో అందుకని చెప్పేసి ప్రతి ఒక్కరు కూడా మన పిల్లలకి కొంతవరకు మనమే చెప్పాలి. అంటే అంతా కూడా లెక్చరర్ల మీద టీచర్ల మీద వదిలేసి పెట్టకుండా, సో మనం కూడా ఎలా నువ్వు ముందుకు వెళ్ళాలి, సో వాడికి ఏం అవసరము అనేది కూడా మనము ఇవ్వాలి. అలా ఉన్నప్పుడు ఏమవుతుందంటే, సో ఎక్కడికైనా కూడా వాళ్ళు పాప కావచ్చు, బాబు కావచ్చు, ఇంటర్వ్యూకి వెళ్ళు, లేకపోతే ఇంకో వేరే ప్లేస్లోకి వెళ్ళు, ఏడికన్నా వెళ్ళు, వాళ్ళ ఓన్ టాలెంట్తో
ఎక్కడ వాళ్ళు ఇరుక్కుపోరు, ఎక్కడ వాళ్ళు ఏమంటుందని కష్టపడరు. అంటే వాళ్ళకి తక్లీఫ్ అవ్వదు, వాళ్ళు ఈజీగా వాళ్ళు తప్పుడు దోవలోకి కూడా వెళ్ళరు. సో ఈజీగా వాళ్ళు వాళ్ళ ప్రాబ్లంలోకి వాళ్ళు వెళ్ళరు. ఒకవేళ ప్రాబ్లం వచ్చినా ఈజీగా సాల్వ్ చేసుకోగలుగుతారు అనమాట. సో ఈ విధంగా మనం తయారు చేయాలి. ఇవి మన మాటలు కాకుండా ఎక్కువ లెక్చరర్లతో ద్వారా వింటే చాలా వాళ్ళు చెప్తారు ఏ విధంగా ముందుకెళ్ళాలి, ఏ విధంగా అనేది. సో ఎందుకంటే మనము ఒకే దాని మీద కాకుండా కొన్ని స్కిల్స్ మనకు ఉండాలి, మనం నేర్చుకోవాలి. మనం అంటే ఓన్లీ బిజినెస్ చేస్తేనే బయటకు వెళ్ళడం కాదు, మామూలుగా కూడా మనము బయట తిరగాలి. అంటే చూసారు ఇక్కడ ఎలా ఉండే వాళ్ళం, ఎలా తయారయ్యాం. ఒక వ్యక్తి దగ్గరికి వెళ్తే అక్కడ ఛాయ్ తాగాలి, బట్ ఛాయ్ తాగకూడదు. మనం ఛాయ్ తాగితే మనం ఛాయ్ ఊహించాలి, ఛాయ్ మళ్ళొకసారి వాళ్ళకి కూడా మనము తాగించాలి, లేదంటే ఒకసారి కాకపోతే ఇంకోసారి అని. అలా ఒక దగ్గరికి వెళ్ళి మాట్లాడకూడదు. అంటే మాట్లాడితే మన ముత్యాలుతాయా అంటే మన భయం ఒకటి, ఎందుకు వెళ్ళాలని ఒకటి. అక్కడి నుంచి వెళ్ళి మనం ఏ విధంగా బయటపడ్డాం చూడండి. ఇక్కడ ఏ విధంగా ఇప్పుడు మనం బయటపడ్డాం అంటే అది ఇదే అంటారు స్కిల్ అని. సో మనం నేర్చుకోవాల్సిన అవసరం ఉంటుంది, తెలుసుకోవాల్సిన అవసరం ఉంటుంది. సో ప్రజెంట్ సిచ్యువేషన్లో మన పిల్లలకి కూడా నేర్పాల్సిన అవసరం ఉన్నది. ఓకే సార్. స్టడీతో పాటు అఫ్కోర్స్ మీకంటే మీ అంత బాగా నేను మాట్లాడకపోవచ్చు, బట్ నాకు తెలిసిందైతే నేను షేర్ చేసుకుంటాను కనుక కంపల్సరీ మనం ఖచ్చితంగా మన పిల్లలకి ఇలా ఉండాలి. సో మనం కూడా బట్ ఇక యాక్చువల్లీ మనం ఎంత ఫోన్లు ఉన్నా కూడా మీరు అప్పుడప్పుడు చూడండి, మన దగ్గర ఎంత టెక్నాలజీ ఉన్నా కూడా సో మనం నలుగురితోని మాట్లాడితేనే వేరే ఉంటుంది. ఇక్కడ మీరు ల్యాప్టాప్ కావచ్చు, ఇంకో ఫోన్ కావచ్చు, లేకపోతే నువ్వు 98 ఇంచెస్ టీవీ కావచ్చు, 120 ఎల్ఈడి కావచ్చు, నేను ఎన్ని ఉన్నా కూడా నువ్వు ఇంటరాక్ట్ మనుషులతో అవుతేనే వీఆర్ గెటింగ్ ద నాలెడ్జ్. మనకు బయట విషయాలు తెలియాలి అంటే ఎన్ని న్యూస్లు చూసినా కూడా బయటకు ఒక నలుగురితో మాట్లాడితే దొరికే ఆ నాలెడ్జ్ వేరు, ఇక్కడ నీ టెక్నాలజీ నాలెడ్జ్ వేరు. ఎనీ టైం కంప్యూటర్ మీద కూర్చుండో, లేకపోతే నువ్వు స్మార్ట్ టీవీలు చూసో, లేకపోతే మొబైల్లో పూర్తిగా రీల్స్ చూసో, లేకపోతే ఇంకో యూట్యూబ్ చూసో నేర్చుకునే దానికంటే గో టు లైవ్, పబ్లిక్తో ఇంటరాక్ట్ అవ్వు. మనం ఖచ్చితంగా పబ్లిక్తో ఇంటరాక్ట్ అయ్యి నేర్చుకునే నాలెడ్జ్ వేరు, తెలుసుకునేది వేరు. ఎంత తెలిసినా కూడా మళ్ళీ అక్కడ మనకు ఒక నలుగురు దగ్గరికి వెళ్ళామంటే మనకు కొత్త విషయాలు అనేది తెలుస్తాయి. సో ఇది సార్, మనం ఖచ్చితంగా పబ్లిక్తో ఇంటరాక్ట్ అవ్వాలి. కొద్దిగా సమయం మన ఫ్యామిలీకి కూడా సమయం ఇవ్వాలి. ఈ రోజులలో సార్ ఫ్యామిలీకి కూడా సమయం ఇవ్వట్లేదు. ఓకే, సో ఇది సార్ ఈరోజు మనం పీవీస్ మేడం గురించి మాట్లాడుకోకుండా కొద్దిగా జనరల్ విషయాలు ఈరోజు చాలా మాట్లాడుకున్నట్టుగా నాకైతే అనిపిస్తుంది. తప్పులు ఉంటే క్షమించాలి. ఏం చేయాలంటే ఇక్కడనే వదిలేసేయాలి. మీటింగ్ వచ్చాం, మనం వింటున్నాం, ఏదో కంటిన్యూస్ కొంతమంది మాట్లాడినప్పుడు నాలాంటి వాడిని తప్పులు అబౌట్ ఇవి దొరికినప్పుడు ఏం చేయాలి, వీటిని పక్కన పెట్టేసేయాలి. ఓన్లీ మంచి నచ్చిన మాటలు మాత్రమే తీసుకోవాలి. ఓకేనా సార్? సో థ్యాంక్ యూ. ఎంతమంది ఉన్నారో మరి ఎంతమంది వెళ్ళారో నాకైతే తెలియదు. ఓకేనా, టైం కూడా అయింది మరి. సో ఒకవేళ అందరూ మరి విన్నట్టయితే ఇప్పటిదాకా అందరూ కూడా మరి జై పీవీస్ మేడం అని చెప్పి, సో ప్రతి ఒక్కరు కూడా జై పీవీస్ మేడం అని చెప్పేసి ఎండ్ అవ్వండి. లేదా ఏదైనా మాట్లాడాలంటే 1 or 2 minutes తీసుకుందామంటే తీసుకుందాం. ఏమంటారు సార్? ఓకేనా? సో ఎనివే ఏది ఏమైనా నేను కూడా కొద్దిగా మరి ఈరోజు పండగ కనుక కొద్దిసేపు మాట్లాడాలి. ఇక ఒంగోలు ప్రతాప్ సార్ వచ్చారు. ప్రతాప్ సార్ చెప్పండి సార్. నమస్తే ప్రతాప్ సార్, మీకు 1 minute ఆప్షన్ ఇచ్చాం. నమస్తే సార్. నమస్తే సార్. జైపీయూసీ మేటా చేద్దామని ఆయన రద్దు చేసిన సార్. ఓకే సార్, ఓకే సార్, థ్యాంక్ యూ సార్. అందరికీ నమస్తే. సో మనందరం కూడా మరి రేపు మళ్ళీ 9:30 మీట్ అవుదాం. సో థ్యాంక్ యూ, అందరికీ నమస్తే. సో విజయదశమి శుభాకాంక్షలు. థ్యాంక్ యూ, అందరికీ నమస్తే. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. జై పీవీస్ మేడం. అందరూ నిలబోయారా సార్? ప్రతి ఒక్కరు కూడా పడుకున్నట్టున్నారు. ఓకే, లేవండి, లేదంటే ఫోన్ పక్కనెట్టి మీటింగ్ ఆన్ బంద్ చేసి. జై పీవీస్ మేడం సార్. రాజేష్ సార్, థ్యాంక్ యూ సార్. జై పీవీస్ మేడం. జై పీవీస్ మేడం. జై పీవీస్ మేడం సార్. థ్యాంక్ యూ. అందరికీ విజయదశమి శుభాకాంక్షలు. థ్యాంక్ యూ సార్.
జై పీయూష్ మేట. అందరూ కూడా మైక్ అని జై పీయూష్ మేట చెప్పండి సార్. థ్యాంక్ యూ. జై పీవీసీ మేట సార్. జై జై పీవీసీ మేట. థ్యాంక్ యూ సార్. రవి సార్ మరి ఎస్ థ్యాంక్ యూ. గుడ్ నైట్. గుడ్ నైట్ సార్. గుడ్ నైట్. థ్యాంక్ యూ సార్.